దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. నీ క్రియలు నీ నెరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, కొంచెము నేను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరగలేదు. చదవండి. నీవు నా వాక్యము గైకొని నా నామం ఎరగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవరు వెయ్యనేరడు. చిన్న ప్రార్థన. మీరు ఇంకా గోల చేస్తూనే ఉన్నారు. గోల చేస్తే వాక్యం చెప్పను. చేపల మార్కెట్ లాగున్నది, అది కూడా ఎట్లా ఏమన్నా అవుతుంది అసలు? ఎందుకు అట్లా గొడవిస్తున్నారు? చేపల మార్కెట్లో జల్లెలంత, పరకలంత, బొచ్చ ఎంత, ఈ రొయ్యలు ఎట్లా, చిన్న రొయ్యలు ఎట్లా, పెద్ద రొయ్యలు ఎట్లా? నీకే ఈ జల్లెట్ల మట్టలు ఎట్లా మార్కెట్ పోయింది. ఇట్లనే ఉంటుంది శబ్దం. నువ్వు ఎంతన్నా చెప్పు అట్లనే. ఇప్పుడు అంత అణిగిందంట. ఇప్పుడు అణిగిందా అంటే ఎవరు మాట్లాడదు. వేరే సంఘాలలో ముళ్ళుగారు ఉంటది, ఇప్పుడు ఇట్లా వస్తాడు, ఇంకా చెప్పేది అంటారు అంతే. ఇప్పుడు కూడా ఇంతప్పుడు కర్ర పట్టుకొని 5-6 జరిగితే నోర్లు బంద్ అయితే కావచ్చు. వాక్యం ఉందాం, అందరు మౌనం ఉన్న శ్రద్ధ వాక్యం ఉందాం. ఇప్పుడు పోండి, అక్కడ కూర్చోకండి, పోండి, వాళ్ళ దగ్గర పోండి, దగ్గర ఉండి 2-3 పోండి. అందరు మౌనంగా ఉండాలి. ఎందుకు అరుస్తున్నారు? హల్లెలూయా. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను, నువ్వు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఇదిగో తలుపు ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. మళ్ళొకసారి పరిశుద్ధమైన మా తండ్రి, మీ మహాకనికను బట్టి, కృపను బట్టి పాసానికి వస్తున్నాం. ప్రకటన గ్రంథం నుంచి 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై నువ్వు నా వాక్యమును గైకున్న నామను ఎరగని అనలేదు. ఇదిగో తలుపును ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడునూ వేయనేరడు అనే మాట మేము ధ్యానించుకోబోతున్నాం. కృప తోడుగా ఉంచండి, సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎక్కడి? హల్లెలూయా. రెండో పెడతాను నిజానా? చెప్పండి. హల్లెలూయా. మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథం అనగా ప్రత్యక్షత అని అర్థం.
ప్రత్యక్షత అంటే దేవుడే ముఖాముఖిగా చెప్పిన మాటలు అన్ని. మిగతా గ్రంథాలన్నేమో వాళ్ళ ప్రేరేపణ ద్వారా. ప్రత్యక్షత వేరు, ప్రేరేపణ వేరు, ప్రవచనం వేరు, దర్శనం వేరు, కళ వేరు, గుర్తుల ద్వారా మాట్లాడటం వేరు. వింటున్నారా? ఇంకా యేసు ప్రభువే ఎదురుగా ప్రత్యక్షమై ఇదనమాట ప్రకటన గ్రంథం అంతా. 21 అధ్యాయాలు కూడా, 22 అధ్యాయాలు కూడా ప్రత్యక్షత అనమాట. డిక్టేషన్. ఇప్పుడు నేను చెప్తున్నా రాసుకో అంటాం కదా, డిక్టేషన్ అంటారు కదా సార్లు, ఎవరు తప్పు రాయకుండా అదనమాట ప్రత్యక్షత. యేసు ప్రభువే ఎదురుగా నిలబడి చెప్పటం ప్రకటన గ్రంథం. ఇక మిగతా గ్రంథాలన్నేమో దేవుడు వారిని వశపరుచుకొని ప్రేరేపణ ద్వారా, దర్శనం ద్వారా, కళల ద్వారా, స్వరం ద్వారా రాయబడ్డ గ్రంథాలని, పుస్తకాలని. ఇది 66 పుస్తకాలు బైబిల్. 66 పుస్తకాలు, 40 మంది ప్రవక్తలు, 1600 సంవత్సరాల్లో రాయబడ్డది. 1600కు ముగించబడ్డదమ్మ. ఇప్పుడు మోషే మొదలుకొని ఈ ప్రకటన గ్రంథం వరకు 1600 సంవత్సరాలు ఆయన రాసింది మొదలుకొని ఆ మధ్యకాలం వీళ్ళందరూ చేసింది. మధ్యకాలం 1600 సంవత్సరాల్లో ఈ పుస్తకాన్ని 66 పుస్తకాలుగా ఆయా భక్తులు రచించిన చిన్న చిన్న పుస్తకాలన్నీ కలిపి ఒకటే పుస్తకంగా బైబిల్ గ్రంథంగా, పరిశుద్ధ గ్రంథంగా రాశారు. రాసింది దేవుడి ఆత్మే, కానీ ప్రవక్తలు మాత్రం 40 మంది. అయితే 40 మంది చెప్పేదంతా ఒకటే సారాంశం: నిన్ను వలనే పొరుగువాని ప్రేమించు. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. దేవుడు ధూళికట్టలు ఉన్నారని ప్రేమించమన్నాడు అంతే. వచ్చి ధూళికట్టలను ప్రేమించాలి. మళ్ళీ ధూళికట్టలను ద్వేషించిన అనుకో నా పని ఒకటే అనుకో. ధూళికట్టల మీద సనిగిన అనుకో నా పని ఒకటే మళ్ళా. ధూళికట్టలను చిన్నసూపు అనుకో మళ్ళా నా పని వస్తుంది. నిర్లక్ష్యం చేసిన అనుకో, ఉత్తైన పైకి మాత్రమే ప్రేమ చూపించిన లోపలంతా వేరే ఉన్నదనుకో మళ్ళీ నా పని వస్తుంది. వింటున్నగా? ధూళికట్టలే కాదు, తోటి మానవుని ఎదురున్న మానవుని చిన్న చూపు చూసిన అనుకో, కొందరు నొగ్గు తిరిగే చూసిన అనుకో, కొందరితో ఒక రీతిగా మాట్లాడినా కొందరితో ఒక రీతిగా మాట్లాడనుకో, కొందరు ఒక తీరే ప్రేమించిన కొందరు ఒక తీరే ప్రేమించిన అనుకో. మీరు కనుక మీ తల్లిగారులను అత్తగారులను చూసినట్టు ఒక్క మాట చెప్పాలని తల్లిగారులు అత్తగారులు అంటే అర్థమవుతుంది మొత్తం ఒకసారి. లేకపోతే ఇష్టమైన వాళ్ళు ఇష్టంగా వాళ్ళు అన్నా కూడా అర్థమైపోతుంది. మీరు ఇష్టమైన ఒక తీరుగా ఇష్టంగా ఒక తీరు చూస్తారు కదా, అట్లా చూస్తే మాత్రం లేయ దేవుని భక్తులు ఎవరు అలా చూడటానికి వీల్లేదు. ప్రకటన గ్రంథం అందరినీ ఒకే తీరుగా ప్రేమిస్తున్నాడు దేవుడు. దేవుడు ఎవరో తెలియదు మనకు, దేవుని వాగ్దానాలు ఏంటో తెలియదు మనకు, దేవుని చిత్తం ఏంటిదో అసలే తెలియదు మనకు, దేవుని నిబంధనలు ఏంటో తెలియదు, దేవుని వాగ్దానాలు తెలియవు, దేవుని ప్రేమ కూడా తెలియదు. అసలు దేవుణ్ణి ఎరగని వారం, కానీ ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారం, దేవుని చేత మరి విశేషంగా ఎరగబడిన వారం. రోజు రోజుకు మనం దేవుణ్ణిలో ఎదగాలి. ఆయన ఎంత ఎత్తు ఎదిగినా మనం కూడా అంత ఎత్తు ఎదగరు. అప్పుడు మనం స్నేహితులం అయిపోతాం. స్నేహితులమైతే స్నేహితులకు మధ్య ఆరమరికలు ఉండవు, దాపుళ్ళు ఉండవు, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. మీరు కూడా చూడండి, అప్పుడప్పుడు మీరు భర్తతోటి కానీ చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్తున్నా అంటారు తెలుసా మీరు. ఇక నేను చెప్పొద్దులే అనుకున్నా కానీ చెప్తున్నా అంటారు. అనలేదు ఎప్పుడు అనలేదా? మరి అదే దాన్నే అంటారు ప్రేమ అంటే. ఇక నేను చెప్పొద్దులే అనుకున్నా కానీ చెప్తున్నా అన్నారు దాన్ని అనమాట. దాన్ని ప్రేమ అంటారు, నిజమైన ప్రేమ అంటారు దాన్ని. ఇక దాసింది అనుకోండి, సచ్చింది అనుకో, దాన్ని కపట ప్రేమ అంటారు.
దాన్ని ఏమంటారు? దాని పేరు కపట ప్రేమ. అందుకొరకే 32వ కీర్తనలో ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషించబడినవాడు ధన్యుడు అని రాసింది. నీలో ఆత్మలో కపటం లేకపోతే దేవుడు నిన్ను నిర్దోషి అంటాడు. కనుక దయచేసి వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వినండి. విన్నదాన్ని ఎందుకొరకు వినాలి అంటే టైంపాస్ కొరకు కాదు, దాన్ని అనుసరించి నడవటం కొరకు వినాలి. మనం ఎప్పుడైతే మనం దాన్ని అనుసరించి నడుస్తామో, లేయలియా ఎప్పుడు దాన్ని అనుసరించి నడుస్తామో అప్పుడు చూడండి మన పట్ల ఇక మామూలుగా ఉండదు దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన. 65వ కీర్తనలో 10వ వచనంలో రాసి ఉంటుంది, దాని దుక్కులను చదవండి. 65వ కీర్తన, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి, దాని గనిములను చదును చేయుచున్నాను. దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జలుల చేత దాన్ని పదును చేయుచున్నావు. వాన జలుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించున్నావు. నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. మొలకెత్తితే దేవుడు ఆశీర్వదిస్తాడు, మొలకెత్తకపోతే ఆశీర్వాదం లేదు. మొలకెత్తడం అంటే అర్థమైంది. ఇప్పుడు విత్తనాలు వేసిండు, మొలకెత్తాలన్నా మొలకెత్తద్దా? దాని దుక్కి అంటే అర్థమైంది కదా సార్? దుక్కి అంటే దున్నబడిన భూమిని దుక్కి అంటారు, దున్నని భూమిని బీడు భూమి అంటారు. అందుకొరకే బీడు భూముల్లో విత్తనాలు వేయకండి అని రాస్తున్నారు. చెప్పండి, బీడు భూముల్లో విత్తనాలు వేయొద్దని రాస్తున్నారు. కనుక దుక్కు దాని గనిమలను చదును చేస్తున్నాం అంటాడు. అంత లెవెల్ చేస్తారు తెలుసా? వరి పొలం ఉందనుకో, ఈ మూలకు ఒక ఇంచు నీళ్లు ఉంటే ఆ మూల కూడా ఒక ఇంచు నీళ్లు ఉండాలి. అట్లా ఏమాత్రం తేడా లేకుండా అంత చదును చేస్తారు. ఆ విధంగా ఒకవేళ అక్కడక్కడ ఎత్తుగడ్డలు ఉన్న నీళ్లు కలదనుకో, అక్కడ గడ్డి మొలుస్తుంది. అవునా? మాట్లాడేది గడ్డి మొలుస్తుంది. మీరు హెచ్చించుకున్నారనుకోండి, గడ్డి మొలుస్తుంది. గడ్డే కాదు, చాలా కష్టాలు వస్తాయి మనకు, చెప్పడానికి లేదు. ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి రాయబడింది. ఎఫెసు, స్వర్మ, తుయతైర, సార్దీసు, వింటున్నారా? 7 సంఘాల గురించి రాయబడింది. ఆ 7 సంఘాలలో 6 సంఘాలలో ఏదో ఒక తప్పు. ఎఫెసు, స్మర్మ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా అని 7 సంఘములు. ఈ 7 సంఘాలలో ఒకే ఒక సంఘం దేవుని భయంతో భక్తితో ఉన్నది. ఇక మిగతా వారందరూ మొదటి ఉన్న ప్రేమను మర్చిపోయిన కొంతమంది, బొమ్మలకు మొక్కిని తినేటోళ్ళు కొంతమంది, తాయతులు కట్టించుకునేటోళ్ళు కొంతమంది, ఇంటి గుమ్మడికాయ కట్టించుకునేటోళ్ళు కొంతమంది, బండికి జేడి గింజలు కట్టేవాళ్ళు, నిమ్మకాయలు కట్టేవాళ్ళు కొంతమంది, సాటుగా మంత్రగాళ్ళ దగ్గర పెట్టాను కొంతమంది, సాటుగా విగ్రహాల దగ్గర పెట్టాను కొంతమంది, పొద్దున్న లేస్తే డబ్బు అని డబ్బు వైపు ఉరికేటోళ్ళు కొంతమంది, పగలు, ద్వేషాలు, అసూయాలు పెట్టుకుని కొంతమంది ఇంతమంది అన్నది కొంతమందిని పట్టించుకొని కొంతమంది పట్టించుకోని వాళ్ళు కొంతమంది, ఇట్లా రకరకాలుగా. ఒక ఫిలదెల్ఫియా సంఘం మాత్రమే ఇప్పుడు మనం వాక్యం చదువుకున్నాం 3:8. ఆ ఒక్క సంఘం మాత్రమే ఏ లోపం లేకుండా దేవుడు వెంటే భయం కలిగి వాక్యానికి భయపడి, నీవు నా వాక్యమును గ్రహికొని నా నామమును ఎరగనలేదు. ఎరగనలేదంటే అర్థమైందంటే మనం దేవుణ్ణి ఎరిగిన వారు అందరం, కానీ అన్ని జనుల మధ్య దేవుడెవరో నాకు తెలియదు అన్నట్టుగా బూతు మాటలు మాట్లాడుతాం. అన్ని జనుల మధ్య బీడి గుంజేటోళ్ళు బీడి గుంజుతారు, గుడికేస్తారు. వాళ్ళు అనాలి, అదే నువ్వు దేవుని నమ్ముకున్నావు కాదురా అనిపించుకుంటుంది అన్నమాట.
పగబెట్టేటోళ్ళు, కేసులు పెట్టేటోళ్ళు పోలీస్ స్టేషన్లలో. ఇవన్నీ చెప్పాలంటే ఏదైనా సొంత బుద్ధితో నడిచేవాళ్ళు, సొంత జ్ఞానంతో నడిచేవాళ్ళు. నేను ఇక్కడ కాశాపూర్ ఉంటుంది కదా, కాశాపూరేనా, ఒక ఆయన మన విశ్వాస అయ్యగారు, నేను ఇంట్లో బాయ్ తీసుకుంటా కొద్దిగా వచ్చే ప్రార్థన చేయమంటే సరే పోనీలే అని చూపించిన. అయ్యగారు ఇక్కడ అన్ని గుండ్లు ఉంటాయి, లోపల పెద్ద పెద్ద బండలు వస్తాయి, ఇక్కడ కాదు కానీ నేను అక్కడ తీసుకుంటా అన్నాడు. సరే మంచిది అక్కడ తీసుకొని చెప్పేసి గబుక్కడున్నాం, బ్యాగ్ పట్టుకొని గబా గబా గేడి దగ్గర పోకు 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 పోకు. మరి నేనెందుకైనా నన్ను చెప్పించాను, నన్ను ఎందుకు చెప్పించాను, ప్రార్థన చెప్పించుకొని నేను చెప్పించిన పాయింట్ కాదని ఇంకొకరు అన్నప్పుడు మన కింద మాత్రం దానికి నన్ను ఎందుకు పిలిచినావు, అసలు ఏంటి వచ్చింది వేస్ట్ కాలేదు టైం అంతా. నువ్వు అనుకున్న కాడ తీసుకుంటే అయిపోయా. కూర్చేసాను, కూర్చో షాయద్ అయిపోదు, పాలు అయిపోదు ఏదో మొత్తం. నన్ను షాయద్దు, నేను పాలొద్దు, నాకు నేను పాల కొరకు రాలే, నేను షాయ కొరకు రాలే, నువ్వు వచ్చే కానుక కొరకు అసలే రాలే అని గబా గబా వద్దు గారు వద్దు, నువ్వు చెప్పించావు నువ్వు చెప్పించాను కన్నా చేస్తారు. కూర్చోను ఇక మొత్తానికి నేను చెప్పించాను కన్నా తీసినట్టు తీసి మన తర్వాత ఫోన్ చేసి ఏం చెప్పిండు తెలుసా, అయ్యగారు నువ్వు చూపించిన కన్నా తీసిన అంచులకున్న రాళ్ళు కానీ మధ్యలో ఒక్క రాయి కూడా రాలేదు అన్నాడు. పోయి చూసేద్దాం, కాసేపు దగ్గర కాదు, లేకపోతే అర్థం చెప్తే పోయాను. ఇంతమంది దగ్గర కాదు, మీకు నడిచి కూడా పోవచ్చు తెలుసా. వెంకట్రావు పిలిచి చర్చికి నడిచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నడిచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి. లేగలిగా నిజంగా మీరు కనుక దేవుని మీద భయం భక్తి ఉంటే వాక్యం చెప్పేటప్పుడు ఇంత మాట్లాడకుండా మెసలకుండా వింటారు. ఇప్పుడు దానిక గోల లాగున్నాయి, గోల విషయాలకు బాగుపడాలని లేదు వాళ్ళకు. వాక్యం వింటుంటేనే రోగం పోవాలి, వాక్యం వింటుంటేనే దయ్యం పోవాలి, వాక్యం వింటుంటేనే మంత్రగానికి అక్కడ కరెంటు షాక్ కొట్టాలి. నీకెవరన్నా మంత్రాలు చేస్తే వాక్యం వింటే నువ్వు మనసు ఇస్తే అట్లా జరుగుతుంది. నువ్వు మనసు లేక మనసుకొని పండుకున్నావు అనుకో ఏం జరగదు. వాక్యం వినేటప్పుడు చెవులు తెరిచి వినాలి. వాక్యం పంచాయలు పెట్టుకునేటప్పుడు తిట్టుకునేటప్పుడు 2 చెవులు తెరుస్తారు, ఇప్పుడు చెవులు బంద్ చేస్తారు. అట్లా చేయకండి. అందుకొరకే బైబిల్ ఈ ప్రకటన గ్రంథంలో 7 సార్లు రాసింది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు విన్నుగాక, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు విన్నుగాక, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు విన్నుగాక అని రాసినది. 7 సార్లు రాసింది. లేయా జాగ్రత్తగా వినండి. మైకు పెట్టండి, అయ్యగారు అందరికి దూరం పోయాని వినండి. కాకపోతే అంతకైతే ఈ బాక్స్ అక్కడ పెట్టండి, ఆ బాక్స్ ఈ బాక్స్ ఏదో పెట్టండి, అక్కడ బయట కూర్చొని కూడా వినండి. వింటున్నారా? కానీ ఇక్కడ గోల చేస్తే మొత్తం దీంట్లో లోపల ఉండకండి. ఎవరైనా చిన్నపిల్లలు కానీ గోల చేస్తే తలలు దయచేసి తీసుకొని బయటకు వెళ్ళండి. లేయా నీ క్రియలు నేను ఎరుగుదను. క్రియలు అంటే మనం చేసే పనులు. బైబిల్లో రాసింది ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం, వాని క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తుందని రాసింది. మన దేవుడు ఆత్మ సంబంధమైన క్రియలు చేయడానికి పిలిచాడు. క్రియలంటే మీరే చెప్పండి. క్రియలంటే పనులు అంటే చేతులు ఉంటేనే కదా పనులు చేసేది. అవునా అంటే చేతులుంటేనే పనులు చేసేది, చేతులు లేకపోయినా. మన అవయవాలన్నీ కళ్ళు చేసే పని, చెవులు చేసే పని, చేతులు చేసే పని, కాళ్ళు చేసే పని, ఏళ్ళు చేసే పని, తలకాయ చేసే పని, మన అవయవాలన్నిటి కూడా దేవుళ్ళకు రాకముందు దుర్నీతికి సాధనాలుగా ఉపయోగించినాం. చెడ్డ పనులు చేయడానికి వాటిని ఉపయోగించినాం. కళ్ళు, చెడ్డ పనులు చేసిన కళ్ళు లేవా కొంతమందికి? చెప్పితే ఏమవుతుంది? చెడ్డ పనులు చేసిన కళ్ళు లేవా? కళ్ళతో ఇట్లా చిలకరించరా? అన్నీ చెప్పాలి, విప్పి చెప్పాలి మొత్తం.
అన్ని వాక్యాలు కూడా చూపించాలి. చదవండి, ఇక తీయండి, ఏం చేద్దాం మరి. సామెతలు కన్నా 6వ అధ్యాయం చేయండి. అన్ని చూపిస్తే నమ్ముతారు. చెప్పండి, మేము అన్ని చూపిస్తేనే నమ్ముతాం అనండి. అనండి. అరే అంటే ఏమైతుంది? 6:25 చదవ ద్వారా ఎప్పటికీ చదివితే కదా మైకండ పగలు పెట్టి దాని చక్కదనమందు దాని చక్కదనం ఎదురుందిన దాని చక్కదనమందు, నీ కళ్ళలో కనబడే దాని చక్కదనమందు, దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడకము. ఓ ఆశపడ్డాక చదువు. అది తన కనురెప్పల చిలికిరించి నిన్ను లోపరుచుకొననీయకము. ఓ చూసినా, నువ్వు దానికి ఆశకెళ్ళి చూసిన దానికి వెలిసిపోతాయట. నిజమేనా? ఎవరు మాట్లాడుతుంది? ఆశతో చూసిన వాళ్ళు ఉత్తరం గ్రహిస్తారట. నిజమేనా అంటే ఇప్పుడు అన్ని కళ్ళు చేసినాయి, శివులు చేసిన అన్ని చెప్పాలను చూపాను వాక్యాలు. ఇక శివుల వాక్యం చూద్దాం. సామెతలు 17:4. సామెతలు 17:4. చెడు నడవడి గలవాడు దోష మాటలు వినును. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. చెడు నడవడి గలవాడు దోషం మాటలు వింటాడు. వాళ్ళు తిట్టుకుంటే చెడు నడవడు ఉన్నాడు, చెవులు పెట్టి అటు చెవి పెట్టి వింటాడు. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. ఏ మాటలు మాట్లాడకు, ఏ మాటలు మనం క్రైస్తవం మాట్లాడొస్తా అంటారు ఎవరన్నా? అన్నారు. ఎవరు నోరు మూయిస్తారా? నోరు మూయిస్తారు. మనిషిగా ఏమన్నా ఏం మాటలై అంటారు ఎవరన్నా? అన్నారు. అన్ని చూపించాలన్నా? ముప్పై 39వ కీర్తన మొదటి వచనం. కీర్తన ఇవన్నీ నోట్లో ఉండాలి, బైబిల్లో కాదు. బైబిల్ ఉంటే నీకు బైబిల్ పరలోకం తీసుకుపోదు. నా నాలుకతో పాపం చేయకుండా హృదయంలో ఉండాలి మాటలన్నీ. నా నాలుకతో పాపము చేయకూడనట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూచు. నాలుక పాపం చేస్తాయట, కళ్ళు పాపం చేస్తాయట, చెవులు పాపం చేస్తాయట. అవునా? ఎవరి మాట ఏంది? ఓ దొరలు రోమపత్రిక 6వ అధ్యాయానికి రండి, 3వ అధ్యాయానికి రండి. రోమపత్రిక 3వ అధ్యాయానికి రండి. రండి, తొందర రండి. ఉరికొచ్చిందా? వచ్చిందా? లేదా? 10వ వచనం చదవండి. ఇందును గూర్చి రాయబడినమనగా, ఇందును గూర్చి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. బాగానండి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నేను కూడా కాదు, నువ్వు కూడా కాదు, ఇంకెవరు కూడా కాదు. నువ్వు అంటే ఆయన మంచోడు, ఆయన మంచోడు, ఆమె మంచిది, ఆమె మంచిది, సూపర్ సూపర్ అంటే ఎవరు లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. గ్రహించేవాడు లేడు. చెప్పేటప్పుడన్నా గ్రహించి కొద్దిగా మార్చుకుంటాడు, అట్లా కూడా లేదు. దేవుని వెతుకువాడునూ లేడు. దేవుని బాధ వచ్చింది, కష్టం వచ్చింది, దేవా నాకు ఎందుకే బాధలు, ఎందుకే కష్టాలు అని దేవుని వెతికేవాడు కూడా లేడు. చదవండి. అందరూ తోవ తప్పి ఏకముగా పనికి వారై, అందరూ ఒక్క యేసుదేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు చూస్తే ఎవ్వరు కూడా ఒక్కడు కూడా నీతిమంతులు లేరు. పాపలోకి వచ్చి దేవుడు భూమి వైపు చూస్తే ఒక్కడు కూడా నీతిమంతులు లేరు. అందరూ కళ్ళు ఖరాబ్ అయిన వాళ్ళే, చెవులు ఖరాబ్ అయిన వాళ్ళే, నోరు ఖరాబ్ అయిన వాళ్ళే, మెదడు ఖరాబ్ అయిన వాళ్ళే, చేతులు ఖరాబ్ అయిన వాళ్ళే, కడుపు ఖరాబ్ అయిన వాళ్ళే, వీపు ఖరాబ్ అయిన వాళ్ళే, కాళ్ళు ఖరాబ్ అయిన వాళ్ళే. అందరూ ఒక్కడనే నీతిమంతుడు ఉంటేనేమంటే, సరే బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఫెయిల్ అయిన నష్టం వచ్చింది, అప్పుడన్నా జబ్బు వచ్చింది, అప్పుడన్నా రోగం వచ్చింది, అప్పుడన్నా దేవుని వెతుకుతున్నాం అంటే అది కూడా లేదు. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనాను లేడు. మేలు మేలు ఎవరికైనా మేలు చేశారా? ఎవ్వరు ఒక్కరికి కూడా మేలు చేసుడే లేదు. అందరూ కీడు కోరుకోవడమే. నేను ఎందుకు క్రైస్తవునేనో తెలుసా? బాగుపడితే ఓర్వరు, చెడిపోతే
చేయడు, ఇంకా నవ్వుతారు చెడిపోతే. అవునా? అవునా అంటే ఒకే ఒక్క యేసుదేవుని మార్గంలో తప్ప. నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్మవు. నమ్మితే నమ్ము, నమ్మకపోతే. ఒక మార్వాడి దాంట్లో మాత్రం వాళ్ళ దాంట్లో ఒకడు చెడిపోతే అందరు కలిసి కొన్ని లక్షల పైసలు ఇస్తారు. ఎన్నిసార్లు ఇస్తారు? 3 సార్లు ఇస్తారు. అరే పోరా గబా, మనం తలా 50,000 వేసుకున్నావా, 10 లక్షలు ఇద్దాం, 20 లక్షలు ఇద్దామని ఇస్తారు. అందరు కలిసి ఇచ్చి బాగుపడిపో, మాలా ఉండిపో అని ఇస్తారు. అట్లా ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, 3 సార్లు ఇస్తారు. ఇది అది లాస్ట్గా. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీతి మంతుడు 7 సార్లు పడిపోయినా లేపుతా అంటున్నది. చెప్పండి, నీతి మంతుడు. ఇంకా బైబిల్ ఏమంటే చెప్తుంది తెలుసా? నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, ఇంకా విడవక నీడల నా కృప చూపుతున్నానంటాడు. శాశ్వతమైన ప్రేమ. మనలాగా మేలు కోరితే ఒక ప్రేమ, మేలు కోరకపోతే ఒక ప్రేమ, అట్లా కాదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడానికి విడవక నీడల కృప చూపుతున్నా అంటాడు. మేము సేవ చేస్తుంటాడు. అయ్యగారు, చిన్నప్పుడు మా పెళ్లి దాంతనే అయింది. దేంట్లోనట? దాంతనే అయింది, మా పెళ్లి దాంతనే అయింది. మరి ఇప్పుడు దీంట్లో కింద మీరు ఏమో ఇక నడిపోతాను కూడా అంటారు. అప్పుడు నా పేరు ఏలియా గారు. మరి ఇప్పుడు ఎల్లయ్య. ఆ ఏకి ఏ కలిపిండి అయ్యగారు. ఏకి ఏ కలుపుతాడు, ఆకా కలుపుతాడు. ఆంధ్రయ అంటాడు, ఆపాస్తారు. అప్పుడు పాస్తారు. దయ్యం పడితే సింతబరికలు లేపండి అంటాడు, ఈత బరికలు లేపమంటాడు. దయ్యం పడితే కళ్ళు బిక్కి లేమంటాడు. సాయంత్రం కళ్ళు బిక్కి చెట్టు అయినా చెట్టుగానే నీరేనా అంటాడు పాస్టర్. వింటున్నారా? వింటున్నారా అంటే కూడా లేదయా. కానీ ఈ ఒక్క సంఘం మాత్రం అలాంటి సంఘం కాదు. పిల్లగలిపే సంఘం. దొరిపెట్టే సంఘం కూడా అదేనేమో. మరి అందరూ మరి కొందరు నాకు తెలియదు. అందరం కొందరు నాకు తెలియదు. ఎప్పటికైనా ఎవరైనా అటు ఇటు ఉంటే చదువుకోండి, ఇప్పటి నుంచి మంచిగా ఉండండి. గుటుక జోలికి పోకండి, బూతుల జోలికి పోకండి, నాలుక జోలికి పోకండి, కంటి జోలికి పోకండి, శివల జోలికి పోకండి. నా నాలుకతో పాపం అసంటి వాటికి పోకండి. కళ్ళు చిలికించి విన్నారు కదా ఇంతమంది. మళ్ళా ఇంకోటి చూపించాలనా? ఇంకొక వాక్యం చూపించాలనా? కళ్ళ వాక్యం. ఇంకోటి శివల వాక్యం చూపించాలనా? ఇక కిందనే చదవండి ఏం రాస్తుందో. ఇప్పుడు బ్రహ్మం వారు గొంతుగా తెరిచిన సమాధి. ఎవరిదన్నా సమాధి తెరిస్తే మంచి మల్లెపూల వాసన వస్తుందా, శవం మురిగిపోతే ముక్కులు మూసుకునే వాసన వస్తుందా? వారు గొంతుగా తెరిచిన సమాధి. చదవండి. తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద తమ నాలుకతో మోసం చేయుదురు. మోసం అంటే సొంత అక్కైనా సొంత చెల్లైనా బట్టల దుకాణంలో అనుకో తమ్మునికి మోసం చేస్తాడంటావా చేయడంటావా? అయ్యో చెబితే మోసం చేస్తాడంటావా చేయడంటావా? చేసేదే అక్కనే మోసం చేస్తాడు, చెల్లెనే మోసం చేస్తాడు. మందుల దుకాణం ఉందనుకో మోసం చేయడంటావా? ఏదైనా వ్యాపారం సుట్టెరుకో కావాలంటే మా ఇంటి వచ్చి 2 రోజులు ఉండిపో, తినిపో. క్రైస్తవుడైనా సరే మోసమే. మార్పు లేనండు. ఈ 7 సంఘాలలో 6 వేసిన 6 అయ్యే కథ. ఒక్క పిలదలిపే సంఘమే కరెక్ట్. నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది. మోసం అంటే పాపం కదా? ఇంతకుముందు నాలుకతో పాపం చేయకున్నట్లన్నాం. మోసం అంటే పాపం కదా? వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది. సర్ప విషం. కొంతమంది అయితే తిడితే ఉరికిపోయి బాయలవాడి సావాలనిపిస్తుంది. కొంతమంది తిరిగి ఉరికిపోయి కెనాల వాడి సావాలనిపిస్తుంది. కొంతమంది తిడితే ఉరికిపోయి విషం తాగాలనిపిస్తుంది. కొంతమంది తిడితే వెంబడి ఉరికిపోయి ఉరి పెట్టుకోవాలనిపిస్తుంది. అవునా? నిలవబోతాం. ఈ పని చేస్తున్నందుకు ఈ నాలుకతోటే
చెప్పదన్న పాపం కోటలు వ్యాపారంలో నష్టం వచ్చిందట. వాళ్ళ ఆశ్రమతి అప్పులను తీరిపోయి తర్వాత బిచ్చమట్టుకున్న బతికేటోళ్ళు. ఇద్దరు యవనస్తులు ఆడపిల్లలు ఉన్నారు పాపం. ఆ ముసలోళ్ళు ఇద్దరు ఆ అప్పిచ్చిన వాళ్ళు పాపం ఏమన్నారో ఆడపిల్లను చూసి అనరాని మాటలు ఏమన్నారో తట్టుకోలేక అమ్మ నాయనగా మనగా బతుకొద్దని వాళ్ళు ఇద్దరు సలహా ఇస్తే ముసలోళ్ళు కూడా తల్లిదండ్రుల సలహా పాటించి అర్ధరాత్రి నలుగురు నడువుకు తాడు కట్టుకొని ఆ కెనాల్లో దూకింది. దూకితే ఒక్కొక్కళ్ళ శవాలు ఎక్కడ దొరకలేదు. కాలువ శ్రీరాంపురం అవతల దొరికింది. నాలుక జగట్టి ఒక్క క్రైస్తవుల నాలుక తప్ప ఎవరి నాలుకలు ఎదుటి మనుషులకి మేలు చేయవు. నమ్ముతా నమ్మడే, నమ్మకపోతే నమ్మపడు. క్రైస్తవుల్లో కూడా 6 సంఘాలలో నాలుకలు కాదు, ఒక ఫిలదెల్ఫియా సంఘం నాలుక మాత్రమే మంచి నాలుక, మారు మనసు పొందిన నాలుక. ఇక మిగతా 6 సంఘాల నాలుకలు మంచి నాలుకలు కావాలి. ఒక ఫిలదెల్ఫియా సంఘస్థల నాలుకనే కరెక్ట్ నాలుక. మరి దూలికట్టోళ్ళది ఎట్టుందో నాకు తెలియదు, ఈ నాలుకలు ఎట్టుందో నాకు తెలియదు. కానీ ఆ నాలుకలు మాత్రం వారు గొంతుక తెరిచే సమాధి, వారి నాలుకలో మోసం, నాలుకతో పాపం, ఇంకా వారి నోటి మీద శపింపబడుటయు. చెప్పించటమే. నువ్వు ఎప్పుడు చేస్తావురా, నీకు ఆశ ఎప్పుడు కాలుతుందిరా, నిన్నెప్పుడు మొదలు పెడతారా, నేనెవరు ఎప్పుడు మంచి మంచి వస్తాను రాదురా, నీకు సాగురాదు అనేటప్పుడు మన దుర్గడి సంఘాలు ఒక్కరు కూడా లేరు కదా, లేరు కదా. అదే లేరు కదా అంటే ఏమైతుంది? ఉంటే మనసు మార్చుకోండి, ఇప్పటి నుంచి అట్లా మాట్లాడమనండి. లేవలేగా ఇంకా పగయు ఉన్నవి. పగబడతారు తాస్పం. నిన్న ఒక అమ్మగారు అంటుంది, అయ్యగారు నేను ప్రార్థన చేస్తుంటే ఇట్లా తాస్పం 5 తలకాయలు కనబడతాడు. నేనన్నా అమ్మ నీకు 5 ఇక్కడ నీ మీద ఒకే విధమైన పగ ఉన్నదన్నా, కన్ను మూసుకో నేను చూపెడతాడు నీకు దేవుడు 5 ఎవరో అన్నా. ప్రార్థన చేస్తుంది, ప్రభా మనిషి కన్ను తెరువుడు, ఆయన మనోనేత వెలిగించు, ఆ 5 ఎవరో చూపెట్టు, ఆ 5 తలకాయలు ఎవరో చూపెట్టు అంటే చూపించండి 5 తలకాయలు. వింటున్నారా? మరి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండి రోజు ప్రార్థన చేయి, ఆ 5 మారు మనసు రావాలని చేయి అని చెప్పాను. నాకు కూడా ఒకసారి అయితే 5 తలకాయలు కనబడ్డాయి. 5 తలకాయలు కనబడితే 5 తలకాయల సంగతి నేను తెలుసుకున్నా కాబట్టి ఆమె చెప్పగలిగిన. లేయా వింటున్నారా? నోటి నిండా శపించుట పగ, రక్తము చెందినకు వారి పాదాలు పరిగెత్తుచున్నాయి, నాశమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. ఇలాంటి స్వభావం ఉన్న క్రైస్తవులు నువ్వు రక్తంలో కనగబడ్డా సరే, ఈ రోమ సంఘస్థులు బాప్తిసం తీసుకున్నారు, కానీ ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నారు. మీరు ఎప్పుడు అలాంటి వాటి జోలికి పోకండి. మిమ్మల్ని దేవుడు బాగా వాడుకోవాలని కోరుకుంటుండు. వింటున్నారా? వింటున్నారా అంటే వింటున్నారా? దేవుని స్తోత్రం. అల్లెలూయా. మళ్ళీ అంటే మళ్ళీ అలలియాను. వింటున్నారా అంటున్నావు, అలలియా మళ్ళీ అలలియా అంటున్నావు. జాగ్రత్తగా వినండి, వింటున్నారు కానీ మర్చిపోకుండా వినండి. అలలియా. ఒక మర్చిపోతే అగో రికార్డింగ్ చేస్తుంది దేవుడు దయవల్ల, దేవుని కృప వల్ల మనకు దేవుడు ఎవరు కనిపెట్టిందో రికార్డింగ్ సిస్టమ్ కానీ అది మనం మంచి కొరకే కనిపెట్టింది. జాగ్రత్తగా వినండి. మన క్రియలు దేవుడు చూస్తున్నాడు, మన క్రియలు కాదు, ఫిలదెల్ఫియా సంఘస్థుల క్రియలు. నీకున్న శక్తి కొంచెమైన నేను ఏమైనా వాక్యమును గైకున్న నామమును ఎరగనలేదు. మనం ఎక్కడ మన నడవడిలో మన ప్రవర్తనలో వాక్య ప్రకారం ప్రవర్తించాలి. మనం చెప్పండి ఎట్లా ప్రవర్తించాలి? వాక్య ప్రకారం ప్రవర్తించాలి. అన్నిటికీ సమయం ఉన్నది. కోపం చేయడానికి సమయం ఉన్నది, ప్రేమించడానికి సమయం ఉన్నది, మాట్లాడడానికి సమయం ఉన్నది, మౌనంగా ఉండడానికి కూడా సమయం ఉన్నది. అన్ని ఏ టైంలో ఎలా నడుచుకోవాలో దేవుని జ్ఞానంతో నడవాలి మనం. కనుక దేవుని యొక్క వాక్యం చెబుతున్నది, పడగొట్టడానికి సమయం ఉన్నది, కట్టడానికి కూడా
సమయం ఉన్నది, నశింపజేయడానికి కూడా సమయం ఉంది, బతికించడానికి కూడా సమయం ఉన్నది. అన్ని దేవుని జ్ఞానంతో నడుస్తాయి. మనం కూడా అలాంటి దేవుని జ్ఞానంతో నడవటానికే నన్ను దేవుడు రక్తమిచ్చుకున్నాడు. నీవు నా వాక్యమును గైకొని, చెప్పండి, ఎవరి వాక్యాన్ని గైకొనాలి? మనం దేవుడిచ్చిన వాక్యాన్నే గైకొనాలి. నీ ఇష్టం ఇచ్చిన వాక్యాన్ని గైకొనదు. ఒక ఆయన అన్నాడు, ఇట్లా బైబిల్లో ఇలా రాసలేదా అన్నాడు. ఏం రాసిందని? కోప్పడమని రాసలేదా, గద్దించమని రాసలేదా, బుద్ధి చెప్పమని రాసలేదా అన్నాడు. పెద్ద ఆయన, మళ్ళా నాకంటే పెద్ద తండ్రి లాంటి వాడు. నన్ను అట్లా మాట్లాడకూడదు, బైబిల్ అంతా తెలిసినంత మాత్రం ఇష్టం వచ్చేట్టు మనం దేవుని వాక్యాన్ని మన ఆలోచన ప్రకారం ఉపయోగించద్దు, అది కరెక్ట్ కాదు. మరి నేను చెప్పనా ఇంకేం రాసినదో? నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదని రాసినది. దానికి నువ్వేం చెప్తావు? నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదని రాసినది. మరి దానికి నువ్వేం చెప్తావు అంటే నోరు మోసినట్టు. అప్పటి నుంచి ఆ నోరు బంద్ పెట్టుకున్నాడు. ఇంకోసారి మాట్లాడాలి, అట్లా గద్దించము, బుద్ధి చెప్పమని బంద్ పెట్టాడు. మొత్తం పెద్ద ఆయన కనుక చిన్నతో చెప్పించుకొని బంద్ పెట్టాడు. సాకు పత్రికలు చదవండి, 1వ అధ్యాయం లేదా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేని రాసలేదా? మీకు ఎప్పుడు కనవలేదా? ఇక మీ తిట్టుడు వరమా? మీకేమైనా బూతులు తిట్టే వరమా? లేదా 20వ వచనం 1వ అధ్యాయం. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదు అనవా? ఎందుకనవా? నేను అంటే నువ్వు అదంటావా? ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నన్ను దేవుడు ఆయన నీతి పాటించడానికి ఎన్నుకున్నాడు. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో 2వ వచనంలో తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించేవాడిని తూర్పుని రేపి పిలిచిన వాడేవాడు. ఆయన అతనికి జనములను అప్పగిస్తున్నాడు, రాజుల్లో భరుస్తున్నాడు. చదవండి, ఇంకా దొరకలేదా? యెషయా 41:2. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు ప్రవర్తన అంతట్లో నీతి ఉండాలి. ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘస్థులకు మాత్రమే ప్రవర్తన అంతట్లో నీతి ఉన్నది. దాన్ని బట్టి నీవు నా వాక్యమని గైకొని దాన్ని నా నామమును ఎరగని అనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచిన దాన్ని ఎవడను వేయనేరడు అంటాడు ఆయన. ప్రవర్తన అంతట్లో నీతి ఉండాలి, కటింగ్ లో నీతి ఉండాలి. వింటున్నారా అంటే డ్రెస్ లో నీతి ఉండాలి. వింటున్నారా? నీ అవభావాలు, నీ మాటలో, నీ నడవడిలో, నీ ప్రవర్తనలో, తన ప్రవర్తన అంతట్లో నీతిని జరిగించవాన్ని తూర్పుని రేపి పిలిచిన వాడేవాడు. ఆయన తనకి జనములకు అప్పగించున్నాడు, రాజులను లోబర్చున్నాడు. రాజులు కూడా లోబడతారు తెలుసా? నీ ప్రవర్తన అంతట్లో నీతి ఉంటే రాజులు కూడా లోబడతారు. ధూళి వలె వారిని అతని ఖడ్గములకు అప్పగించున్నాడు, ఎగిరిపో పొట్టు వాళ్ళు అతని వెంటికి వారిని అప్పగించున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు, తాను ఇంకా ఇంతకు ముందు వెళ్ళని త్రోవ మా నాన్నకి వెళ్ళని త్రోవ మా తాతకు అసలే తెలవదు, మా ముత్తాతకు అసలే తెలవదు, మా వంశానికి మీ వంశానికి కూడా తెలియదు, మీ నాన్న తెలియదు, మీ అమ్మకి తెలియదు, మీ తాతకు తెలియదు. వెళ్ళని త్రోవనే తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవలో సురక్షితంగా దాగిపోవచ్చున్నాడు. ఎవడు దీనిని ఆలోచించి జరిగించాను? ఎవరైనా సరే దేవుడు పక్షపాతి కాడు. కొన్ని సంఘాలు చిన్నగా, కొంతమంది క్రైస్తవులు దరిద్రంలో, కొంతమంది సంస్థలు ఏడుపులో, కొంతమంది క్రైస్తవులు ఏడుపులో, కొంతమంది క్రైస్తవులు రోగాలతో ఉండవు. దేవుడు కోరట్లే. వింటున్నారా? నీ ప్రవర్తన అంతా నీతి ఉంటే, వింటున్నారా? యోహాను రాసిన పత్రికలో 3వ పత్రికలో 2వ వచనంలో, ప్రియుడా ఆత్మలో వర్ధులుచిన ప్రకారము అన్ని విషయంలో వర్ధులుతూ సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నానంటాడు. ప్రియుడా నీ ఆత్మ వర్ధులుచున్న ప్రకారం
ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు. సౌఖ్యము ఉండవాలని ప్రార్థించున్నాను. అన్ని విషయాలు వర్ధిల్లాలి. మేకల మందలు, గొర్రెల మందలు, పశువుల మందలు, దుప్పిటెద్దులు, నీ చేను, నీ శలక, అన్ని పనులు చేసుకోవచ్చు మనం. కానీ ప్రవర్తనతో నీతి ఉండాలి. ప్రవర్తన అంతట్లో నీతి ఉండాలి. నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు. అంటే ఇంట్లో లొల్లి ఉండదు. కొంతమంది ఇంట్లో పోతే లొల్లి ఇంటి బాబోది కాదు అసలు. ఇంట్లో పోతే ఏం గొడవ చేస్తుందో ఏందో. కొంతమంది ఇంట్లో గొడవ తట్టుకోలేక రాత్రి అందరు వండుకున్నాక వస్తారు ఇంటికి, తెలుసా? వాళ్ళు ఏ పనికి పోయినా సరే పండుకున్నాక నిద్రపోయానికి వస్తారు, తెలుసా? కొంతమంది ఆ గొడవ గయ్యాలి గంపతో ఏగలేక, ఏ గయ్యాలి గంప ఇంట్లో ఉన్నదే గయ్యాలి గంప, ఆ గయ్యాలి గంపతో ఏగలేక పండుకున్నాక వచ్చాడు. అది కూడా మందు పెట్టి వస్తాడు ఉక్కుంటా ఏమన్నా తట్టుకునేటట్టు. అట్లా వింటున్నారా? గంపలు గయ్యాలి గంపను లేలుగా నువ్వు ఇష్టం గొంతుగా తెలిసిన సమాధత. ఈ ఫిలదెల్ఫియా సంఘం అలా లేదు. నీ క్రియలు నేను ఎరుగుదను. కొంతమంది నేను ఎంత మంచిదాన్నో నన్ను ఎవరు గుర్తుపట్టడం లేదు, గుర్తించటం లేదు. ఎవరు మెచ్చుకోవాలని మీరేం కోరుకోకండి, మెచ్చుకోవాలని వాళ్ళు మెప్పు కొరకు చేయకండి. కొంతమంది అయితే ఎంత మంచి చేసినా ఒక్క గంట కూడా మెచ్చుకోరు. మనుషులు మెచ్చుకుంటే కరెక్టా, దేవుడు మెచ్చుకుంటే కరెక్టా? సామెతల గ్రంథం 27వ అధ్యాయం చదవండి, 2వ వచనం చదవండి. సామెతలు 22 చదవండి. సామెతలు 22 చదవండి. నీ నోరు కాదు అన్యుడే, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. హల్లెలూయా. మనకు మనం మంచిగా అనుకోవద్దు, ఎదుటోళ్ళకు మన మంచితనం ఏందో తెలుసు. వారు పొగడాలి, వింటున్నారా? వారే మెచ్చుకోవాలి. పౌలు భక్తుడు అంటూ గలితీయులకు రాసిన పత్రికలో అంటాడు, నేను ఇప్పుడు మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను ఇప్పుడు మనుషులను సంతోషపెట్టగలుగుతున్నానా, దేవుని 10వ వచనం 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగలుగుతున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టు కాకపోవదును. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనం ఎప్పుడు కూడా మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు పొగడాలని, మనుషులు వింటున్నారా? పరులు, మనుషులు అంటేనో మన ఇంటోళ్ళు, పరులు అంటేనో అన్యజనుల దగ్గర మనం మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంటోళ్ళు ఎట్లాగో మెచ్చుకోరు. హల్లెలూయా. చెప్పండి, అన్యజనుల దగ్గర మనం మంచి పేరు తెచ్చుకోవాలి. హల్లెలూయా. అడగండి, నేను ఈ ఊర్లో కూడా 2 సంవత్సరాలు అనుకున్నా. అరజందవాడ వాళ్ళ ఇళ్ళలోనే ఉన్నా నేను. అడగండి, నేను అసెంట్ ఉన్నా, అందరూ చెప్తారు. అప్పటి వాళ్ళందరూ చెప్తారు, అప్పుడు ఉన్న వాళ్ళందరూ చెప్తారు. ఆయన అసలు ఉన్నాడో లేడో అంటాడు కదా, తలకాయ కిందకి వేసుకుంటే బజార్లో పోతే మళ్ళీ అటు పోయినానికి ఎత్తాడు ఉంటాడు. గొర్రె చూసిన తలకాయ కిందకి వేస్తే మేతకాయలో చూస్తుంది. అది మేక చూసిన ఇంట్లో పోతే ఆ ఇంట్లో పోతే ఇటు తింటుంది, అది తింటుంది. వీళ్ళతో తిట్లు తినిపిస్తుంది, వాళ్ళతో తినిపిస్తుంది. తెలుసా? చూసిందా మరి ఎప్పుడన్నా? చూసిందా అంటే నేను ఒక ఊళ్ళో పులిపేట మీదకి వచ్చి మోకరించి కళ్ళు తెరవలేదు. ఈ సంఘంలో బ్యాంకులో ఆఫీసర్ ఒక అమ్మ పనిచేస్తారు. ఆ అమ్మ నన్ను ఇంటికి పిలిపించుకొని ఇంత కట్ట కొత్త నోట్ల కట్టొచ్చింది. మల్లయ్య గారి కట్ట ఎన్నడూ ఎదట. అసలు ఆ పాస్టర్కి, సంఘ పాస్టర్కి ఎన్నడూ ఎదట. నాకు ఇంత కట్ట పేపర్లో చుట్టి తెచ్చింది. బయటకు వచ్చినాక ఆ పాస్టర్ అన్నాడు, ఆమె నాకు ఎన్నడూ అన్నాడు. నేను ఆ కట్ట ఆయనకి ఇచ్చి వచ్చిన. లేదుగా
చెప్పండి ఆ కట్ట అయ్యగారికి ఇచ్చి వచ్చాను. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఎందుకు ఇచ్చింది ఆమె? నేను గొర్రెలాగా తలకాయ ఉంచుకొని కిందికి వేసుకొని ఉంటే మళ్ళీ వాక్యం చెప్పేటప్పుడు లేచిన మళ్ళా అట్లా నా నడవడి ప్రవర్తన కనిపెట్టింది. నడవడి ప్రవర్తన కనిపెట్టి కూడా సాయం చేస్తారు చాలా మంది, తెలుసా? ఇప్పుడు బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వాలంటే నీ నడవడి ప్రవర్తన కనిపెట్టే ఇస్తారు. నీకు 10 లక్షల లోన్ శాంక్షన్ అయింది, తెల్లవారే ఎవరితో గొడవ చేసి జైలు పోయినాం, ఇస్తారంట బ్యాంకు వాళ్ళు? ఇయ్యారు బ్యాంకు వాళ్ళు ఇయ్యారు. తెలుసా మీకు ఆ సంగతి? దేవుడు కూడా అంతే. ఇంకా బ్యాంకు వాళ్ళ కన్నా వేరే సంగత ఒకవేళ ఎమ్మెల్యే ఎంపీలు చెప్తే ఇచ్చడం కానీ దేవుడికి ఎవరు చెప్తే నువ్వు చెప్తావు నేను చెప్తాను. అందుకొరికే మన హృదయం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించేవాడు ఎవడు లేడు. మనకు ఆలోచనకర్త దేవుడు, మనకు ఆలోచనలు ఇచ్చే దేవుడు. మనమే దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పి నడిపిస్తానని దేవుడు. 32వ కీర్తన 8వ వచనంలో చదవండి. 32వ కీర్తన 8వ వచనం, కీర్తన 32:8. కీర్తన 32:8. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానం లేని గుర్రములను కంచల గాడిదల మీద ఉండకుడి. అలయా బుద్ధి ఉండదు ఎవరికి? జ్ఞానం ఉండదు ఎవరికి? కంచల గాడిదకు గుర్రానికి. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలన కంచల గాడిదల మీద ఉన్నప్పుడు అని రాశారు. ఫిలదెల్ఫియా సంఘస్థులు అలాంటి వారు కాదు. అలాగే దూరికట్ట సంఘస్థులు కానీ ఈ రోజు ఈ వాక్యం వినేటోళ్ళు కానీ అలాంటి వారు కాదు. గుర్రాలు కాదు, కంచల గాడిద అసలే కాదు. ఎందుకు గుర్రాలకు కంచల గాడిద కంటే వాటి ముక్కుకు ఆరు పెట్టాలి, కళ్ళెం పెట్టాలి. కళ్ళెం పెడితేనే మాట వింటే, లేకపోతే చూసినప్పుడైనా గుర్రాన్ని చూసి నా గుర్రానికి కళ్ళెం ఉంటుందా తెర ఉంటుందా? కళ్ళెం ఉంటుందా ఉండదా అంటే కళ్యాణ్ మన ఎనుపది ఉంటుందా తోలుది ఉంటుందా? ఎనుపది నోట్లో పెట్టి వెనకొచ్చి కనెక్షన్ ఇచ్చి ఈ కాలుకి ఎట్టి బ్రేక్ లాగా ఇట్లా గట్టి కొట్టితే తలకాయ పైకి లేపుతుంది. ఎడుదిరిగి అంటే అప్పుడు ఇడిపోతుంది, అది ఇడిపోతుంది. ఈ వాక్యమైన కళ్ళెం ఉండాలా మనకు? వాక్యమైన కళ్ళెం లేకపోతే మనం కూడా గుర్రాల్లాగానే, మనం కూడా కల్చర్ కాగలే. వాక్యమైన కళ్ళెం ఉండాలి మనం. అందుకొరికే మీరు బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలనను కంచర గాడిదలోనూ ఉన్నప్పుడు అక్కడ రాసున్నది కళ్ళెం ఉండాలని. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని దేవుడు బలంగా వాడుకోవాలని కోరుతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘంలాగా మీ మనుషులకు ఎవరికన్నా రక్షించాలి అని ఆలోచన వస్తే ఖచ్చితంగా వాళ్ళకు సువార్త చెప్పండి, రక్షించబడతారు. ఇప్పుడు చూడండి, అమ్మ ఇప్పుడు చూసినగా తమ్ముడైతాడు ఆంధ్రయ్య గారు బజార్లో పోతుండు, నూక్కుంటూ పోతుండు. తెలిసింది. మనమైతే ఊక్కుండా పోయినా అసలు వినం. పిలుస్తాం అసలు వినం. ఇంకా మళ్ళీ ఎగతాళి చేస్తాం, ఏదేదో చేస్తాం. అవునా అంటే అవును తెలిసి దేవుని మాట చెప్పిందా లేదా? మరి ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి పనికి వచ్చిందా లేదా? ఇక వేరైతే వాడు పనికి రానాడు, వాడు తాగిపోతాడు, పోతాడు, ఈ పోతాడు అని అంటారు. అట్లా అన్నది దేవుని మాట తాలని. ఎవరు సత్వం ఎవరు లేరు. నేను చెప్పలే మొట్టమొదటి వాక్యం చదవలేదా? నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు. ఆ మూతి కళ్ళం పెట్టుకున్న వాళ్ళే నీతిమంతులు అవుతారు. వాక్య భయం ఉన్న వాళ్ళే భక్తులు అవుతారు. వాక్యం భయం ఉన్న వాళ్ళే దేవుడు వాడుకుంటాడు. నీవు నా వాక్యమును దయకొని నా నామమును ఎరగనని లేదు. చెప్పండి, నా వాక్యాన్ని దయకొని నా నామాన్ని ఎరగనని అనలేదు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిండు? చెప్పడానికి వచ్చాను. చెప్పడానికి వచ్చినాక కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఏనాడు కూడా ఆ బలహీనతల గురించి ఆయన నేను మందలేదు. చెప్పండి, ఏనాడు కూడా ఆయన ఆ బలహీనతల గురించి మందలేదు. మందలించిననుకో జారుకుంటేనే మళ్ళీ ఎటన్నా
జారుకోడంటాం. ఎవరు చేసిన తప్పు చేస్తే మనిషి అక్కడ ఉన్నాడు తెలుసా, నా సంగతి అంతా ఇక్కడ తెలిసిపోయింది అని వెళ్ళిపోతాడు తెలుసా. వింటున్నారా అంటే మీరేదో పెద్ద భక్తి పరులాగా మీ దగ్గర ఏం తప్పు లేనట్టే వాళ్ళ దగ్గరే తప్పు ఉన్నట్టు ఎదుటి దగ్గర అట్లా చేయకూడదు. ముందు నీ కంట్లో ఉన్న దూరం తీసుకో, తర్వాత ఎదుటి వాళ్ళని కంట్లో నడుస్తూ తేట కనబడుతుంది వస్తున్నది. అమ్మగా మనసులోకి వచ్చింది. మా మేనత్త చిన్నామె, మా నాన్న చెల్లె చిన్నామె, పెద్ద ఆమె, రెండో ఆమె, చిన్నామె. వింటున్నారా? మీకు ఎవరికన్నా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉంటూ ఉండొచ్చు, ఆమెకి 4 ఆడపిల్లలు. మీరైతే ఏం చేద్దరో, కొంతమంది అయితే 2వ ఆడపిల్లని చూపించుకొని అవర్షన్ చేపించండు ఒక ఆయన. ఇక ఇంకొక ఆయన అవర్షన్ చేపిస్తా అంటే ఎవరో కోపడితే ఆగిండు ఇంకొక ఆయన. ఇక ఇంకొక ఆయన ఈసారి 2వసారి కనుక ఆడపిల్ల పెట్టిందా నేను తల్లిగారింటికే. కానీ క్రైస్తవులు ఉన్నారు అసలు వాళ్ళు ఏం మారు మనసు అనాలి, ఏం భక్తి అనాలి. వాళ్ళ క్రైస్తవులు ఉన్నారు. ఒక పెళ్ళైంది పిల్లకు, కొడుకు ఒక 6 నెలలైంది. అరే ఇక దానికి పిల్లలు పుట్టారు, దాన్ని వదిలేరు అని అత్తలు ఉన్నారు క్రైస్తవులలో. ఓ అత్తలారా, అత్తలు ఉన్నారు, చక్కని అత్తలు. వాక్యం వింటే కదా గుణం మారటానికి. వడటాపురంలో ఒక అత్త, అయ్యగారు మా కోడలు పోయేటట్టు ప్రార్థన చేయాలి, మా కోడలు విడిచిపెట్టి వాళ్ళు విడిచిపెట్టి పోవాలి. ఇదొక్కడి కథ నాకు మనసులో నచ్చుకున్నది. భార్య భర్తలు వాళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు, కోడలు వెళ్ళిపోవాలంట. నాకు నచ్చుకొని ఏమనగానే చేయలే ఓపిక పెట్టిన ఆమె అన్నది, అయ్యగారు అది పోయేటట్టు కనబట్టలేదు అన్నది. ఎందుకేమైందని, అదే బొత్తతోటి ఉన్నట్టు నాకు కళ వచ్చింది. నాకు కలవటదట కడుపుతోటి ఉన్నట్టు. ఇక మళ్ళీ ఆ ముసలమ్మ చెప్పింది, అది పోయేటట్లేదు అయ్యగారు, అది ఏమైందన్న. ఏదిగా నాకు కలవ చూపించండి దేవుడు, దానికి ఇంత పొట్టున్నది, ఇంకేమవుతుందిగా, ఇంకా పొట్ట కాలే, ఇంకా దేవుడు చూపించండి. ఇక ముసలమ్మ నోరు బంద్ చేసింది. లేదా ఈ వాక్యమును గైకొని నామను ఎరగలేదు, తలుపుని ఎదురు దేశించను కానీ ఎవడూ వేనాడు. అమ్మకు మనసులో మెదలిండు పాస్టర్ గారు, ఆంధ్రయ్య గారు. మెదలంగానే వెంబటే ప్రేరేపణ ఆపలేదు. తలుపుని ఎదురు దేశించను కానీ ఎవడు వేయనేరాడు. ఎప్పుడు ఎవరు నేస్తారా తలుపు? దేవుడు తలుపు తీసినాక ఎవరు నేయగలరా? నాకు కూడా ఒక అయ్యగారు ఆయనకు తలుపు తీస్తే నాకు సువార్త చెప్పింది. సువార్త చెబితే తలుపు వేయాలని మా భార్య ప్రయత్నం చేసింది, మా అమ్మ ప్రయత్నం చేసింది, మా నాయన ముగ్గురు కలిసి తలుపు వేయాలని చూసిండు. ఆ తలుపు అసలే కదలే. వింటున్నారా? ముగ్గురు బట్టి నీటి తలుపు పడలేదు, తలుపు తెలుసుకొని ఉన్నది. లేయా వింటున్నారా? దేవుని స్తోత్రం. లేయా ఇక ముగ్గురు వేసిన తలుపులో ఇక నేను అందరికి మీ ముగ్గురికి ఇష్టం, లేకపోతే నేను కూడా నమ్మలే వేస్తాను. ఇక నేను ఎట్లా వచ్చినా మీకేం చింత లేదు అని అనుకుంటే దేవుని స్వరం వినపడింది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయము నింద గొప్ప భాగం ఎంచుకొని అల్పకాలం పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి మరో కుమారుడు అనిపించుకుని ఒప్పుకోలేదు. ఏలైనగా ప్రతిఫలంగా కలుగు బహుమానమునందు దృష్టి ఉంచాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచ్చాను చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నింద గొప్ప
అల్పకాల పాప భోగం అనుభవించుట అల్పకాలం పాపభావం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు మరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొని ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలబో బహుమానమును ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమునందు దృష్టి ఉంచెను. మనందరం గనుక దేవుణ్ణి గనుక ముందుకు సాగితే అందరి మాటలు పెడచోను పెట్టి అల్పకాలం పాపభోగాలు దేవుని కాదంటే ఏమన్నా కావాలి మగారు అంతేగా. దేవుని పక్కన పెడితే ఎంతకాలం అల్పకాలం. తర్వాత క్యాన్సర్ దెబ్బ వచ్చింది, నువ్వు బీడి బంద్ చేయాలంటే బీడి బంద్, తర్వాత మందు కొట్టద్దంటే మందు. మరి అనుభవించిందంత కొద్ది కాలమే. ఈ అల్పకాలం పాపభోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడు అనిపించి ఒప్పుకోలేదు. ఎందుకనగా ప్రతిఫలముగా కలగబో బహుమానం. చూడండి, ఆంధ్రయ్య గారు అక్కడే ఉన్నట్టయితే ఈ బహుమానం వచ్చేలా. ఈ బహుమానం కుమారులు యెహోవాను అనుగ్రహించు, స్వాస్థ్యం గర్వఫలం అనొచ్చు. ఈ బహుమానం వచ్చేదా? ఇక్కడే ఈ బహుమానం, ఇంకా పరలోకంలో ఎంత బహుమానం ఉంటుంది. కనుక దయచేసి ఇప్పటి నుంచి మీ హృదయంలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితే వారి కొరకు ప్రార్థన చేయండి. మీ హృదయంలో ప్రేరేపణ కొడితే వాళ్ళకి సువార్త అందించండి. మీ హృదయంలో మీ కళలో ఎవరైనా కనబడితే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు దూరంగా ఉంటే దేవా నేను అక్కడికి వెళ్ళలేను, అక్కడ పాస్టర్ ఎవరైనా మీరే పంపించి సువార్త చెప్పండి. హల్లెలూయా. వింటున్నారా అంట. హల్లెలూయా. అసలు చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది. 111వ కీర్తనలో 5-6 వచనాలు ఇలా చెప్తున్నాయి. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యులు, దుష్టుల మీద ఆయన ఉరువును కురిపించును, అగ్నిగంధకములను వడగాలి వారికి పానీయ భాగమవను. ఏం లొల్లో గాని కొంతమంది భార్య భర్తలు అయితే పిల్లల్ని కంటూనే ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు. పిల్లలు కనుడే వల్ల కొట్టుకోవడం తిట్టుకోవడం. సేమ్ ఇక్కడ కూడా అంతేనా? అయ్యో చెప్పితే ఏమైతుంది, ఇక్కడ కూడా అంతేనా అంటే మాట్లాడలేదు ఎవరు. ఇక్కడ కూడా అంతేనా? కొట్టుకోవడం తిట్టుకోవడమే, అరుచుకోవడమే. నిన్ను ఆ నక్సలైట్లను చంపలేదురా, మంచి వాళ్ళు చచ్చిపోతున్నారు అని అన్నది ఒక తల్లి, ఒక భార్య, ఒక భర్తను పట్టుకొని. నేను నక్సలైట్లను చంపలేదురా అన్నదండి భార్య భర్తను పట్టుకొని. ఇక భర్త ఏం చేస్తాడు? ఆయన ఈ శంభవికలు ఆ శంభవికలు ఈ మెత్తగా మంచి ఏం చేస్తాడు మొత్తం. మళ్ళా క్రైస్తవులే, మళ్ళా పెద్ద ఆఫీసర్లు, మళ్ళా సింగిల్ అయిన మళ్ళీ మేనేజర్ టైప్ ఆఫీసర్లు. మళ్ళా వింటున్నారా? ఒకసారి వాళ్ళ ఇంటికి పోతే ఆ పంచాయతీ నాకు చెప్పింది, ఏంటమ్మా ఎందుకమ్మా అట్లా అనవసర భర్తను సంపద, ఎవరన్నా భర్త సాగు కోరుకుంటు, మరి వాడు ఏం చేయగారు, నువ్వు కూడా అట్లా అంటూ నన్ను కొడతాడా వాడే చెప్పండి. మళ్ళీ ఆఫీసర్లు మళ్ళీ ఇద్దరు పెద్ద చదువులు చదువుకున్నాడు. ఏం చెప్పాలి యెహోవా నీతిమంతులను పరిశీలించను. దేవుడు నమ్మకం ముందు నీ జీవితాన్ని దేవుడు చూసి చూడండి విడిచిపెట్టేయండి. ఆజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం రాసి ఉంటుంది. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండను. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుగా ఉండను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవాలని అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. కొద్దిగా మనసు మార్చుకోండి. ఫిలదెల్ఫియా సంఘంలాగా వాడబడతారు. కొద్దిగా మనసు మార్చుకోండి, మీ కొడుకు మారుతాడు. కొద్దిగా మనసు మార్చుకోండి, భర్త మారుతాడు. కొద్దిగా మనసు మార్చుకోండి, మీ ఆడబిడ్డ మారుతుంది. కొద్దిగా మనసు మార్చుకోండి, మీ చుట్టాలు మారుతారు.
బంధువులు మారుతారు, ఇంటి వాళ్ళందరూ మారుతారు. ఏదో కొట్లాటలు బంద్ చేయండి. ఇక పెట్టుకున్న కాడి కాలు అజ్ఞాన కాలం చూసుకున్నట్టు ఇప్పుడు నీతిమంతులను పరిశీలించి చూస్తాడు. ఇప్పుడు కొనుక్కోవాలనుకున్న చీరే పరిశీలించి చూస్తావా? చీర ప్యాకింగ్ చేయ అంటావా? అమ్మలు మాట్లాడలే. నువ్వు కొనుక్కోవాలనుకున్న చీరే దుకాణం పోయినప్పుడు మొత్తం ఇప్పి 4 మూలలు చూస్తావా చూడవా? మరి నిన్ను చూడొద్దా దేవుడు? నీ నడవడి, నీ ప్రవర్తన, నీ కళ్ళ కథ, నీ చెవుల కథ, నీ నాలుక కథ, నీ గొంతు కథ, నీ చేతుల కథ చూడొద్దా దేవుడు? మాట్లాడేది ఎదుగుతారు చూడొద్దా? పరిశీలిస్తాడు. ఆయన నీతిమంతులను పరిశీలిస్తాడు. కీర్తన 11:5 యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. నువ్వు కొట్లాటలు పెట్టుకుంటే దేవుడికి అసహ్యంగా ఉంటారట. నువ్వు దగ్గర రాకపోయినాడు. మీరు ఈ ప్రాంతంలో మాదిరిగా ఉండాలని, మీ బంధువులలో మీ చుట్టాలని అనుకుంటే ఊరికే లెవెల్లో పంచాయతీ పెట్టుకోవడం, నాకంతా చెడ్డ పేరు చేస్తున్నారు రాకండి అంటాడు దేవుడు. ఇప్పటి నుంచి బంద్ పంచాయతీలు బందా మాట్లాడకండి. బందా అంటే ఎవరు మాట్లాడరు అంటే ఎవరు పెట్టుకోరా? భర్తతోటి గొడవలు పెట్టుకోవట్లేదు ఇళ్ళలో మాట్లాడేది అట్లున్నది పెట్టుకోవట్లేదా? అరే బందా చాలా ఎవరు మాట్లాడు? అంత పనులు పెడతాను అందరూ. మళ్ళీ ఆ పనులు ఎంత మంచిగా చిలక పనులాగా ఉన్నాయి. ఇంత లోపం లేదు పనులల్లా. నా పనులన్నా సందులు ఉన్నాయి కానీ అట్లా మెరుస్తున్నాయి, దగ్గర మెరుస్తున్నాయి పనులు మంచిగా. ఎంత చల్లగా ఉన్నాయి. మరి ఏం చేస్తారో, ఎట్లా రుద్దుతారో మరి ఎన్నో. మరి లయ దుష్టుల మీద ఆయన ఉరువులు కురిపించును, అగ్ని కళ్ళకవాను వడగాలి వారికి పానీయ భాగమగును. నీకు తెలుసా ఉరువులు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది పిడుగులు పడి చచ్చిపోతున్నారు తెలుసా? పిడుగులు పడి ఆ పేపర్ ఉన్నాడు చెప్తారు. మొన్న చదివిన మధ్యన కొన్ని వేల మంది అట ప్రతి సంవత్సరం పిడుగులు పడి చచ్చిపోతున్నారు. మనుషుల మీదనే, మళ్ళా ఇళ్ల మీదనే. లేయలుగా అక్కడ సీపెల్లి తెలుసా మీకు? సీపెల్లి 5-6 సంవత్సరాల కింద, 7 సంవత్సరాల కింద కరోనాకు ముందు ఒకళ్ళు ఇంటి మీదనే పడ్డది పిడుగు తెలుసా? మీ ఊరి పక్కన తెలియదు, మాకు అంత దూరం తెలుస్తుంది. లేయలుగా చెట్టు కింద పోయిన ఇంకొక చెట్టు మీద పడ్డది, పాపం చచ్చిపోయాడు. ఇక్కడైతే మొత్తం ప్రపంచంలో కొన్ని వేల మంది అనమాట ప్రతి సంవత్సరం. కారణం ఏంటిదంటే దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని కళ్ళకవాను వడగాలి వారికి పానీయ భాగం అంటాడు. దాంతో దయచేసి కొట్లాటలు పెట్టుకోకండి ఇళ్ళల్లా వెళ్ళి. దేవుడు మిమ్మల్ని బాగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఆ లొల్లి బంద్ అయిందనుకో వాడుకుంటాడు దేవుడు. పొలిగలిపే సంఘాన్ని వాడుకుంటాడట. ఇప్పటి నుంచి లొల్లి బంద్ పెట్టినారని. లేయలియా వింటున్నారా? అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. దేవుడు నీకు ఒక తండ్రి లాగా ఉండాలని కోరుతున్నాడు. ఈ తండ్రి అన్న ఏం సంపాదించలేదు, ఈ తండ్రి అన్న ఏమయ్యాడు, ఈ తండ్రి అన్న ఉన్నా కూడా ఇష్టడు అయ్యడం, నువ్వు నచ్చినాక తీసుకో, ఎప్పుడైతే ఏకంటాడో ఏమంటాడో మనకు తెలియదు. కానీ దేవుడైతే ఆయన నీకు దేవుడు అంటే ఎప్పటికీ నీకు, నీ పిల్లలకు, పిల్లలకు అట్లా 1000 తరాల వరకు కరుణించేవాడే ఉన్నాడని నిర్గమకాండం 20:6 రాస్తుంటది. చదవండి. నా ఆజ్ఞలు గైకొని చదవండి. 25:6 నిర్గమకాండం. ప్రతి దీపమునకు తైలము. నిర్గమకాండం అంటే ప్రతి దీపం ఉంటుంది. అలేలుయా దేవుడి స్తోత్రమల్లే. నా బైబిల్ ఇట్లా రాస్తుంది, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వాడిని 1000 తరముల వరకు
కరుణించేవాడనై ఉన్నాను అని రాసింది. ఇంతమంది దీపం ఒత్తి అంటే ఏంటిది? చదవాయిగా చదవట్ను. నన్ను ప్రేమించి నాకులు గైకొని వారిని 1000 తరాల వరకు ఉంటున్నారు. 1000 తరాలంటే తరం అంటే 50 సంవత్సరాలు. 1000 తరాలంటే 1050 ఇక 8000 సంవత్సరాలు. అట్లా తరతరాల నుంచి ఇప్పుడు యుగాలు 2 యుగాలు అయిపోయిన యేసుప్రభు భూలోకానికి వచ్చేది. 3వ యుగం. యుగం అంటే 1000 సంవత్సరాలు. 41వ తరం ఇది యేసుప్రభు భూలోకానికి వచ్చి. అలయా జాగ్రత్తగా వినండి. 40 కాదు ఇంకా ఎక్కువనే. జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అసలు చేయొద్దు. యెషయా గ్రంథం 65:20 నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండను, నీ దుఃఖ దినములు సమాప్తమగును. నేను యేసులోకి రాకముందు 7వ రోజు లేదు. 36 సంవత్సరాల వయసులో దేవుని దగ్గరికి వచ్చాను. ఇది 35వ సంవత్సరం నమ్ముకొని. చెప్పండి, 30వ సంవత్సరం 35వ సంవత్సరం ఇది. 36 సంవత్సరాల వయసులో నేను దేవుని నమ్ముకున్నాను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ సూర్యుడు ఇక్కడ అస్తమించాడు. సూర్యుడు అంటే తండ్రి. ఇప్పుడు సూర్యుడు అంటే యోసేపుకు దర్శనమిచ్చింది. ఆకాశం చూచి సూర్యుడు ఆయన కాళ్ళ మీద పడి దండం పెడుతాడు. చంద్రుడు వచ్చి దండం పెడుతాడు. నక్షత్రుడు వచ్చి దండం పెడుతాడు. యోసేపు దేవానికి ఇట్లా దర్శనమిచ్చింది, దాని అర్థం ఏంటని అడిగాను. సూర్యుడు అంటే మీ నాయన, ఒక రోజున మీ నాయనని కాళ్ళ మీద పడే దినం ఉన్నది. చంద్రుడు అంటే మీ అమ్మ, మీ అమ్మ మీ కాళ్ళ మీద పడే దినం ఉన్నది. నక్షత్రం అంటే మీ అన్నలు కాళ్ళ మీద పడే దినం ఉన్నదని చెప్పాడు. కానీ ఆ రోజు నుంచి ఆయనకు అన్ని శ్రమలే. నిజంగానే ఒక రోజున దేవుడు చూపించింది జరిగింది. అందుకొరకే అంటే దీని అర్థం ఏంటి? మీ తల్లి కంటే మీ అన్నల కంటే నువ్వు హెచ్చించబడతావు. కాళ్ళ మీద పడ్డారంటే వాళ్ళకంటే గొప్పగా ఉండే నేను పడేది గొప్ప లేకపోతున్నా. అలా దీవెన మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఎంతమంది అయితే వాక్యం వింటుండో, మీ తల్లిదండ్రుల దీవెన కంటే మీ అన్నల దీవెన కంటే నేను గొప్పగా దీవించాలని కోరుతుండే దేవుడు. అయితే మీరు ఇప్పుడు కొట్లాడలు బంద్ చేస్తేనే, భార్యాభర్త ఇళ్లలో లోన్లు బంద్ చేస్తేనే, ఎవరు బంద్ చేస్తారో పని చేయాలి మీ ఇష్టం. నీ సూర్యుడికి అస్తమించడం అంటే చీకటి అయిపోవటం. ఇక నీకు చీకటి అనేది ఉండదు. ఇక చీకట్లో భయం. అవునా? చీకట్లో భయం అవుతుందా? వెళ్తురు ఉన్నట్టే ఉంటుందా? భయం అనేది మీ దగ్గర రాదు. చీకట్లో దారి కలవదు. నీకు ఇక దారి కలవదు అనేది ఉండదు. దేవుడే మిమ్మల్ని నిత్యమైన వెలుగులో నడిపిస్తాడు. వెలుగు బలమంతా సమస్త విధముల మంచితనం. మీకు అంతా మంచిగా జరుగుతుంది. నాకైతే అంతా మంచిగా జరిగింది. హల్లెలూయా. జాగ్రత్తగా వెళ్ళింది. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండను, నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఎవరి దుఃఖ దినాలు ఏమవుతానా? మీకు దుఃఖం అనేది ఉండదు. ఆ దినాలు అయిపోయినాయి, దుర్దినాలు అయిపోయినాయి. అంతా సంతోషకరమైన దినాలే. ఈరోజు వాక్యం విన్న వారు ఎవరైతే అనుసరించి నడుస్తారో, హల్లెలూయా, దుఃఖ దినాలు సమాప్తం కావాలంటే ఏముండాలి మీ దగ్గర? ప్రేమ ఉండాలి. ఏముండాలి మీ దగ్గర? సంతోషం. యోగుకున్న సంతోషం దేవుడే ఇచ్చిండు, దేవుడే తీసుకున్నది అన్నడే కానీ ఏడ్చుకుంటూ కూర్చోలే. కొడుక చెప్పకుండా పోతే కొడుక, బిడ్డ నాకు చెప్పకుండా పోతే బిడ్డ ఇట్లా చేస్తా అనుకోలేదు బిడ్డ. ఏడ్చిందా నీలాగా నాలాగా? మాట్లాడలేని కొంతమంది అయితే భర్తనైతే ఇప్పుడు కొట్లాడుతారు, తిట్టాడుతారు అన్నాం కదా మనం. ఇక మళ్ళా చచ్చిపోయాక మీద పడి నా దేవుడా నన్ను అన్యాయం చేసిపోతేవా దేవుడా. ఒక ఆవైతే నేను సాగుకు పోతే వాళ్ళు చచ్చడి పోతే నాకు తలకాయ పిలిస్తే చంద్రబాబు నచ్చి కదా దేవుడా, నా కాలు బిస్కితే కదా దేవుడా.
అది ఏడుస్తా ఉంది భార్య భర్తలు శవ మీద పడి. సేమ్ మీరు కూడా అంతేనా? చేస్తారు కావచ్చు, వీళ్ళు కూడా మామూలు కాదు, వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు చెప్పినా కూడా వాళ్ళు మారుతారంటవా? నేను అందరి కూడా గొప్పట ఏడుస్తున్నా కానీ అసలు నువ్వు బయటకు వచ్చాను అని కోప్పట. ఎవరు నన్ను ఎక్కువ కూడా ఒక్క మాట అనలే. వాళ్ళ అందరు కలరా చంద్రబాబు సంగతి? ఎంత బాగా ఏడుతుంది నా తలకాలం చంద్రబాబు రాసిన దేవుడా, ఇప్పుడు ఎవరు రాస్తారు దేవుడా అన్నట్టు పడుతుంది పాట. గోస ఎప్పుడు మారుతారో దూడు కట్టళ్ళు, ఎప్పుడు ఫిలదెల్ఫియా సంఘంలాగైతారో, ఎప్పుడు మనసు మార్చుకుంటారో, కొట్లాటలు, భార్యాభర్తలు, ఇళ్లలో సిక్కులు షికాకులు ఎప్పుడు సమసిపోతాయో. మీకు నమ్మకం లేదు అయ్యగారు? నాకెందుకు నమ్మకం లేదు? ఇష్టం. అయితే గలితి 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఆశలుంటాయి, ప్రతి ఒక్కరికి ఆశలుంటాయి. ఉండాలి, నిగ్రహించుకోవాలి, దాన్ని బిగబట్టుకోవాలి. సైతానా అనాలి. దేవుడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే రోజు ఒకటి ఉంటది. లేహయా సాత్వికం, ఎవరేమన్నా కూడా కుక్కిన పడినట్టు పడి ఉండాలి. ఎవరేమనద్దు. మనకు మంచి రోజులు తప్పకుండా వస్తాయి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందని రాసింది. ఒక్కలే కాదు, భూలోకం అంతా మన మాట ఉంటుంది సాత్వికంగా ఉంటే. విశ్వాసం అంటే అర్థమైంది అసలు? ఎవరేమన్నా నోరు మూసుకోవటమే విశ్వాసం అనండి. విశ్వాసం అనగా ఎవరు ఎంత ముంచినా, ఎవరెంత తిట్టినా, ఎవరెంత కీడు చేసినా నోరు మూసుకున్నటమే విశ్వాసం. లేదా మంచితనం. ఇప్పుడు మనం ఓర్చుకుంటే మంచి వాళ్ళు అంటారా చెడ్డ వాళ్ళు అంటారా? మీరే చెప్పండి. ఓర్చుకుంటే మంచి వాళ్ళు అంటారా చెడ్డ వాళ్ళు అంటారా? అది ఎంత మంచిదే, ఎన్ని అన్నా కూడా ఒక్క మాట మాట్లాడు అన్నారా? అంటారా? మంచి పేరు తెచ్చుకోవాలని. దయాలత్వం అంటే కొంతమంది పిల్లికి కూడా బిచ్చం పెట్టారు తెలుసా మీకు? పిల్లికి కూడా బిచ్చం పెట్టారు. బాబా ఏమి కైస్తాడని అక్కడ సెలవు గుర్తు ఏదైతే మా ఇంటి దగ్గరకు వచ్చావు పోనాడు అని వెళ్ళగొడతారు కొంతమంది. దున్నపోతున్నట్టున్నా పని చేసుకోపో అని కొంతమంది అంటారు. దున్నపోతుల మేత దొరుకుతుందా మరి? దున్నపోతే అట్లా ఇష్టం వచ్చేట్టు అనవసరం. పెట్టకపోతే దున్నపోతుంది. నువ్వు కాదు దున్నపోతు చేసినావు. ఒక ముద్ద ఏమంటేనే మాటలు మాట్లాడుతున్నావు. అసలు పని ఎవరికైనా దొరుకుతుందా? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? మాట్లాడేది ఇంకా ఏజ్ బాగా అయిపోయింది. 10 సంవత్సరాలకు వాళ్ళకి ఉద్యోగాలు పనికి రావాలంటే కొన్ని లక్షల మంది పక్కన జరిగిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగం అప్లై చేసుకోవాలంటే ఏజ్ ఉండాలి. మళ్ళా 10 సంవత్సరాలు ఏజ్ కలుపుతున్నారా ఆ గవర్నమెంట్? లేదా ఇంకెంత మాత్రమే కాదు, జాగ్రత్తగా వినండి. సంతోషం ఉన్నా సంతోషమే, లేకున్నా సంతోషమే. మంచి చీర పెట్టినా సంతోషమే, పిచ్చి చీర పెట్టినా అనండి. అమ్మో ఆడోళ్ళు కాదు, వాళ్ళు తగిన గుర్తుపడతారు. చీర దాని ఎంతో చెప్తారు వాళ్ళు. చీర చూస్తే మగవాళ్ళకి ఏం కలదు. అది 10,000 5,000 500 కూడా కలవదు. చీర మంచిగున్నది. ఏ మంచిగుంది ఎంతనో తెలుసా? 300 అంటారు వాళ్ళు. వీళ్ళ తిక్కలు 2,000 నమ్ముతారు మగవాళ్ళు. మీ ఆడబిడ్డ ఇంటికి పిలిచి వదిన చీర పెట్టాలనుకున్నా పెట్టిందనుకో, పిచ్చి చీర పెట్టిందనుకో, ఇక నీకు పిచ్చిలేస్తుంది అసలు మటం. దానికి నేను 1,500 చీర పెట్టా.
అది నాకు 300 షేర్ పెడతాం, నేను గతిలేకపోయినా దానింటికి అని ఎంతమంది చెప్తుందో ఇక అసలు చెప్పడానికి వెళ్ళలేదు. చెప్పరంటవా అంటే లేదుగా ఇప్పుడు చెప్పటం లేదా లేరా చెప్పరా అదంతెందుకు మనకు ఉండండి అత్యం నేను మారకండి. ఘోరం ఏందో ఏమో. ప్రేమ దేవుడు లోకమునంతో ప్రేమించాను. అందరు నొక్కితేనే ప్రేమించాలి. అందరు నొక్కితేనే ప్రేమించకపోతే మీ పని అవుట్. ఆడబిడ్డ నొక్కి తిరిగా, అక్క నొక్కి తిరిగా, చెల్లె నొక్కి తిరిగా అంటే మీ పని కాదు. ఆడవాళ్ళకైతే గోస దేవుని వాక్యం దగ్గర ఎట్లా బయటపడతారో నాకు తెలియదు. కూరేసే కూడా పక్షపాతమే, ఛాయ పోసే కూడా పక్షపాతమే, చీర పెట్టే కాడ పక్షపాతమే, పండుకునే కాడ పక్షపాతమే, శ్రద్ధలిచ్చే కాడ పక్షపాతమే, దిండిచ్చే కాడ పక్షపాతమే. ఇంత ఘోరం ఎట్లా మీరు మారరా అంటే మాట్లాడింది. ఈ మారరా అంటే ఉలుకులేదు పలుకులేదు. మారరా సరే మారారు కదా. వచ్చే వరకు ఎంతమంది మూడుకుంటూ వస్తారో చూడు. ఇప్పుడు మీకు ఏ 100 గిన్నెలు అంత ఏం లేదు కదా. ఈ నెల వచ్చే నెల ఎంతమంది మూడుకుంటూ వస్తారో, పరీక్షలు ఇంకెంతమంది 3 గంటలు ఎక్కువైతారో తక్కువైతారో చూడండి. అంటే ఏం చేస్తాడు కదా చూడమా. మేము బతుకున్నాం, ఒక్క నెల బతుకున్నాం. ఎంత 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 ఘోరమా, ఇంత ఘోరమా. తల్లిగారింటిలో వస్తే ఒక తీరుగా, అత్తగారింటిలో వస్తే ఇంత ఘోరం. ఇంత వాక్యం రక్తంలో గడబడ్డది, వాక్యంలో గడబడ్డది, పరిశుద్ధాత్మ పొందింది, భాషలు మాట్లాడేది, రిబా కబా షబా అంత వస్తుందేనా? మాట్లాడే అట్లా చూస్తారండి గుడ్డలు పెట్టి. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొంది ఆగం గోల. ఇప్పుడు మళ్ళా మామూలుగా ఉంటుంది అంటే ఆత్మ వస్తే. నువ్వు ఇష్టం అమ్మా, నేనైతే చెప్తా. ఆత్మకు ఫలాలు ఉంటాయి. దేవుని ఆత్మ ముందు భాషలు మాట్లాడితే సరిపోదు, దయాలలో కొడితే సరిపోదు, రోగులు పోయి సరిపోదు, ప్రవచనం చెప్తే సరిపోదు, దర్శనం చూస్తే సరిపోదు. మా సంఘంలో ఉన్నది ఒక అమ్మ దర్శనం కరెక్ట్ నెరవేరుతుంది. ఆమె వస్తే దర్శనం వచ్చిందంట. అయ్యగారు పలానా ఆమె గుడికి వస్తుందంటది. 10 సంవత్సరాల నుంచి రానే ఆమె దర్శనం ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ ఆడబిడ్డను ఓ రోజు, తమ్ముని ఓ రోజు, మరదలను ఓ రోజు, ఆ ఒక్కతే నీతి మంత్రులు అందరూ పాపాత్ములే. అట్లుంటది ఆమె. మీరు అంతేనా సేమ? మీ ఇష్టం అమ్మా, నేనైతే చెప్పాను. నేను ఒక సంఘాన్ని పోయినా, అక్కడ మెదకులోకి పోతే అయ్యగారు అట్లా అరటి పండు ఒలిసి పెట్టినట్టు పెట్టిండు, అట్లా మా బతుకులన్నీ అట్లనే ఉన్నాయి అన్నారు. వీళ్ళు అంటారా? అట్లనే చెప్పేది అయ్యగారు వాక్యం మా పర్వంత పెట్టేట్టు అంటారు. వీళ్ళు మామూలుగా వీళ్ళు. ఇక మీ ఇష్టం. నేనైతే ఉన్నట్టు చెప్పేదే. ఇక్కడ మా బిడ్డ కూర్చున్నట్టే చెప్తా, మా అల్లుడు కూర్చున్నట్టే చెప్తా, మా భార్య కూర్చున్నట్టే చెప్తా, మా అమ్మ కూర్చున్నట్టే చెప్తా. నేను మరువు చేయను. ఇక మా మేనత్త కూర్చున్నట్టే చెప్తాను. చూడలేదా వేరు? ఇప్పుడు చూడలేదా అంటే మీరు మాత్రం ఎవరేమన్నా ఏమనకండి, మందలేకండి, అసలే మందలేకండి. మీ ఇష్టం. నేనైతే ఉన్నది చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ అక్కడ స్వాతంత్రం ఉండును. దేవునికి స్వాతంత్రం ఇవ్వాలి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది అంటున్నారు. ఎవరికి వచ్చింది స్వాతంత్రం? ఎవరికి వచ్చింది నువ్వే చెప్పు. ఇప్పుడు బీరులకు బ్యాంకుల లోన్ ఏమిటి ఇస్తారా? ఇల్లున్న వాళ్ళకి ఇవ్వట్లేదు, జాగ్రత్త ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. అవునా అంటే అక్కడ మినిస్టర్కి ఫోన్ చేస్తే లక్షల లోను, లక్షలు కాదు లక్షల కోట్లు ఎగ్గొట్టిపోయిండ్రు. మనమైతే ఒక 10,000 ఎగ్గొట్టని ఇస్తారా? 1,00,000 రూపాయలు ఎగ్గొట్టని ఇస్తారా?
ఎక్కడ మరి స్వాతంత్రం ఎవరికి వచ్చింది చెప్పండి, మీరే చెప్పండి. స్వాతంత్రం ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది స్వాతంత్రం? పైసలు ఇచ్చి ఓట్లు వేయండి. ఓట్లేసి ఎక్కడ వేయారు? మా ఊళ్ళో అసలు ఓట్లు వేయలేదు. అక్కడ ఈ దాంట్లో అన్ని ఓట్లు వేసినట్టు వచ్చింది. మా ఊళ్ళో అసలు 300 ఓట్లే ఉన్నాయి, అక్కడ 600 ఓట్లు పడ్డాయి. ఈ మాయ వేరే ఉంది. ఇప్పుడు ఇక మీ మీద నమ్మకం లేదు. మీరు లైన్లో నిలబడితే చాలు అంతే. ఓటు అదే మిషన్ వేసుకుంటే దానంతట అదే. మీరు లైన్లో నిలబడితే చాలు, మిషన్ దానంతట అదే వేసుకుంటుంది ఓట్లు. అక్కడ గెలిచేటారు పేరు పెడితే చెప్పేస్తారు. ఆ దారే మనకొద్దు, ఈ దారి చాలు మనకు. ఎవరి మీద ఆధారపడే పని లేదు. అక్కడ ఏం రాసింది? ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది కదా? స్వతంత్రం ఉంటుంది. స్వాతంత్రం ఉండదంటే అర్థమైంది. ప్రభుత్వం నేను ఏమీ చేయలేదు, ప్రభుత్వం మీద ఆధారపడవలసిన పనే లేదు నీకు. అసలు ఉద్యోగం అవసరం లేదు. వింటున్నారా? అపోస్తులు అయితే 12 మంది అపోస్తులు చదువుకున్న వాళ్ళు కానీ కాదు, చదువు అవసరమే లేదు. సరే చదువుకుంటూ చదువుకో, చదువు బుద్ధి అయితే. వింటున్నారా? వింటున్నారా అంటే కూడా మాట్లాడలేదు. ఇంతకుముందు ఇంటి అనగా నలేదు అనేది ఇప్పుడు అది కూడా బంధు వచ్చింది. వింటున్నారా అంటే ఇక కొద్దిమంది 10 మంది వింటున్నారా అంటే మీ ఇష్టం అమ్మా. మీ ముసిముసినవులేందో మళ్ళీ వచ్చే నెల ఉండదా? చెప్పిన కదా, ఒక మాట విడిచిపెట్టినా కదా. ఏమైతుందో చూడండి. నేను మందవారిలో ఒక ఊర్లో ఒక ముసలమ్మ ఒకళ్ళ ఇంటికి పోయినా వాక్యం చెప్పడానికి. భార్య భర్తలకు, కొడుకు కోడలకు వాక్యం చెప్పిన. ఇంటి ముంగట బల్లపేట మీద ఒక ముసలమ్మకు వస్తుంది. అమ్మ నీకు ప్రార్థన చేయను. ఏమైందని చేస్తావు? నాకు వద్దు పోన్నది. మరి ఏమన్నా అయితే చేయించుకుంటావా అన్న. కానీ గారు అది చూద్దాం అన్నది. ఇన్నవా అన్న అంతే, ఏమంది ఇన్నవా అన్న అంతే. ఒక 2 నెలల తర్వాత మా తోటి సేవకుడు కానీ అయ్యా నేను మందవరి వచ్చినా అన్నాడు. పోయినావా? పోయాను. పలానా ఇంటి పోయినా. పోయినన్నా. మరి ఆ ఇంట్లో ఒక ముసలమ్మ ఉంటుంది ముంగట బలపేట మీద. ఉన్నది ఉన్నది. నీతో ఏమన్నా మాట్లాడిందా అన్న. ఒళ్ళంతా నొప్పి లేనట్టే ప్రార్థన చేపించుకున్నాను. కథ పుండు కొట్టి బండ ఎక్కేటట్టు నొప్పులు ప్రార్థన చేపించుకున్నాను. మీరు చూద్దాం ఎట్లుంటుందో వచ్చే నెల. ఈ ఫోటో తీసుకోవాలా సార్? ఇప్పుడు దీంట్లో కొంతమంది మైనస్ అవుతారు వచ్చే నెల. ఎందుకంటే కొంతమంది దావకాలు ఉంటారు, కొంతమంది ఇంట్లోనే ఉండి రారుగా. కావాలంటే ఫోటో తీసుకోండి, టెక్ పని వేయండి. మళ్ళీ ఆ మొక్కలు ఉన్నాయో వచ్చే నెల చూడండి. ఉంటే ఉన్నావు, రారు. లేయలియా యెహోవా ఆత్మ ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నక్కడ స్వతంత్రం. ప్రభు ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ స్వాతంత్రం. యేసు ప్రభు ఉన్నాడు అనుకుంటున్నాం నీ దగ్గర. ఏది మన స్వాతంత్రం? ఏది స్వాతంత్రం? ఏది? లేయలియా కీర్తన 147 కీర్తన 15వ వచనం. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యం బహువేగముగా పరిగెత్తను. నువ్వు కనుక నీ ప్రవర్తన అంతట్లో నీతి పాటిస్తే, ఇళ్లలో గోడలు పనిచేసి పనిచి భయభక్తులతో వాక్యం అంటే దేవుడే, దేవుడు అంటే ప్రభువే, ప్రభు అంటే ఆత్మనే. ఆత్మ ఆయన వాక్యం బహువేగముగా పరిగెత్తను. చూడండి, అబ్రహాం అనుకున్నాడు ఒక 8 సంవత్సరాలు ఒకటి వచ్చింది. ఇంకేమిస్తాడు దేవుడు? ఈ దమస్కు ఎలియాజరే నాకు వారసుడు అవుతాడు, ఈ ఐగుప్తీయుడే నా సంతటి కర్త అవుతాడు అనుకోండి. అంతే. అమ్మటే దేవుని వాక్యం పరలో గురించి స్పీడ్గా వచ్చేసింది. మామూలు దూరం ఉండదు. చంద్రమండలం పోవటానికే మనం ప్రయోగించిన ఆ యొక్క చంద్రమండలం పోయే ఆ యొక్క ర్యాకెట్ వింటున్నారా? 22 రోజులు 44 రోజులు పట్టింది. 22 రోజులు పట్టింది. చంద్రమండలం ఇక్కడే ఉన్నది. చంద్రమండలం సూర్యుని కంటే దగ్గర ఉన్నది. చంద్రమండలం సూర్యుని దగ్గర నుంచి ఆ వెలుతురు మన దగ్గర రావడానికి 8 నిమిషాలు పడుతుంది. 8 నిమిషాలు. పరలోకం ఎక్కడ ఉంటుంది? మొదటి ఆకాశం, మధ్య ఆకాశం, 3వ ఆకాశం ఉంటుంది దేవుడు.
అక్కడి నుంచి వాక్యం అబ్రాం ఇట్లా అనుకున్నాడు మనసులో, ఇంకేమి ఇస్తాడు దేవుడు నాకు, అబ్రాం ఈ దేవుడు ఈ సంతానం ఇస్తాడు, దమస్కి ఎలియాజరే నా ఆస్తికర్త, ఈ ఐగుప్తుడే నాకు వారసు అనుకున్నాడు అంతే. కలము తక్కువని వాక్యం ప్రత్యక్షమైంది, అబ్రహామాను భయపడకము, నీ బహుమానం అత్యధికమవుతుంది, నేను కేయడమని అన్నాడు దేవుడు. అనగానే అబ్రాహాముకు ధైర్యం వచ్చింది. దేవుడు మళ్ళెమ్మటే దేవుడు ప్రత్యక్షమై రా గుడారంలో ఎందుకుండా బయటికి రా, ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టి అంత సంతానం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడైతే ఎన్ని ముస్లిం దేశాలు, ఎన్ని క్రైస్తవ దేశాలు, ఇంకా ముస్లింలు క్రైస్తవులు కనుక అందరు లెక్కేస్తే ప్రపంచంలో తెలుసా అందరికీ తండ్రి అబ్రహాం. వింటున్నారా? 370,70,00,000 మంది క్రైస్తవులు, 370,70,00,000, 600 కోట్లలో. అలాగా ముస్లిమ్స్ వాళ్ళు లెక్కేసుకుంటే అసలు దాదాపు 80%, 90% వస్తారు. మిగతా వాళ్ళు ఒక 10%మే అబ్రాహం సంతానం. ఇప్పుడు అందరూ అబ్రాహం సంతానమే. ఇప్పుడు మనం ఒకప్పుడు అబ్రాహం సంతానం కాదు, ప్రయోజనం నమ్ముకున్నాం, అబ్రాహం సంతానం అయిపోయాను. అట్లా ప్రపంచం అంతా కూడా అబ్రాహం సంతానమే. అబ్రాహాముకు 3 భార్యలు, సారా క్రైస్తవులు, పెద్ద ఇశ్రాయేలు ప్రజలు, ఆగరు ముస్లిమ్స్, కెతురాకు 6 కొడుకులు. 6 కొడుకులు ఈ సంతానమే భూమి మీద ఉన్న సమస్త మానవ జాతి. ఈ ముగ్గురు ద్వారానే వీరందరూ ఎవరయ్యా అంటే అబ్రాహం సంతానమే. ముస్లింలైనా అబ్రాహమే, వాళ్ళు కూడా అబ్రాహ్మణ్ పేరు పెడతారు. మనం కూడా మొన్నటిదానిక అన్ని జనమే, మనలంతా కూడా అబ్రాహ్మణ్ పేరు పెట్టుకోరా మరి లేయాలిగా. కనుక జాగ్రత్తగా వినండి. భూమికి ఆకలించుకోవడం ఆయన వాక్యం బహువేగముగా పరిగెత్తును. నీ బాధ మనస్సులో నువ్వు అనుకుంటే చాలు, దేవుడు నీకు తప్పకుండా ఆయన వాక్యాన్ని పంపించి నువ్వు పడిన గుంటలో నుంచి ఆయన తన వాక్కును పంపి వారిని చదువుతారా. 107వ కీర్తనలో 20వ వచనం, కీర్తన 107. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, వారు పడిన గుంటలో నుంచి వారిని 107:20, 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటల నుండి వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. వాక్యం ఎందుకో మన దగ్గర బయలుదేరుతుంది. చూడండి, అవిశ్వాసం గుంటలు పడిపోయింది అబ్రాహం. ఎమ్మట వాక్యం పరిగెత్తి వచ్చి లేవనెత్తింది, మళ్ళీ విశ్వాసం కలిగింది. కలిగిన తర్వాత దేవుడు సంతానం ఇవ్వలేదా? అలాగా వాగ్దాన పుత్రుడు పుట్టలేదు ఇస్సాకు. అలాగే నీకు నాకు కూడా దేవుడు తన ఆజ్ఞనిచ్చి భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయన వాక్యం బహువేగముగా పరిగెత్తను. నువ్వేం మనుషులు ఏమనుకున్నావు, నీ దగ్గర ఏం తప్పు ఉన్నదో. భార్యాభర్తలు గొడవ వల్ల మీ ఇళ్ళలో మేలు కలగట్లేదట. ఇప్పటి నుంచి సరి చేసుకోండి, అన్ని మేళ్ళే జరుగుతాయి. అలాగా ఇప్పటి నుంచి సరి చేసుకోండి, అందరూ మారుతారు, మీ ఇంట్లో గొడవలే ఉండవు. అలాగా ముందు ఇతరులకు ఎవరు ప్రేరేపిస్తే వాళ్ళకి సువార్త చెప్పండి, మీ గొడవలే ఉండవు. అలాగా అందుకొరకే దేవుని ప్రేమించే వారికి అనగాన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని ఎరుగుదము. రోమాపత్రిక 8:28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి ఎరుగుదుము. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం ఏం చెప్తున్నది? దేవుని కృప నీ మీద ఉన్నది, నీ క్రియలు నేను ఎరుగుతున్నావు. నీకున్న శక్తి కొంచెమైన నా వాక్యమని గైకున్నాను అమ్మని ఎరగని అనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసించున్నాను, దాన్ని ఎవడని వేయనేరడు. సోదరి సహోదరులారా,
నీ సూర్యుడికి అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. మీరు ఆ చిన్న నీతిమంతులను పరిశీలించే దేవుడు. ఈ ఇళ్లలో గొడవలు పెట్టుకోకండి, ఎవరితో గొడవకు పోకండి, ఇప్పటి నుంచి మార్పు చెందండి. మీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి, మీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. ఆత్మలో ఫలించబోతున్నారు. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానిగ్రహం. దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడే ఆయన మహిమ మీకు రాబోతున్నది. ఇప్పుడే ఆయన ప్రసక్తి మీకు రాబోతున్నది. అవును, ప్రభు ఆత్మ ఎక్కడున్నక్కడ స్వాతంత్రం ఉండబోతున్నది. దేవుని ఆత్మ స్వాతంత్రం వేసి ఆత్మ దేవునికి ఇవ్వబోతున్నాడు. బలమైన అభిషేకం మీకు రాబోతున్నది. అవును 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 మీకు ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు ఆయన. సోదరు సహోదరులారా, ఆయన దయాదాక్షలు మీ మీద ఉన్నాయి, ఆయన కనికరం మీ మీద ఉన్నది, ఆయన కటాక్షలు మీ మీద ఉన్నాయి, ఆయన వాత్సల్యత మీ మీద ఉన్నది, ఆయన ప్రసన్నత మీ మీద ఉన్నది. అవును 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 ఓ రీ బాబా బాబా రష్యబా ఓ రీ బరి 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 ఫిల్ 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 ఓ రీ కాలాల తెలవచ్చు. ప్రభు ఆత్మ ఎక్కడున్నతో స్వాతంత్రం ఉండబోతున్నాడు. దేవునికి స్వాతంత్రం ఇవ్వబోతున్నాడు. అయితే ఆత్మ పొందుతున్న స్వాతంత్రం భూమికి ఆగ్రహించేవారు ఆయనే. ఆయన వాక్యం బహు వేగంగా పరిగెత్తుతున్నది. సోదరు సహోదరులారా, అసలు చేయకండి. ఆయన కృపణ మీద ఉన్నది, ఆయన దయాదాక్షల్యమై ఆయన కనికరణ మీద ఉన్నది. అవును 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 ఓ రిబా బాబారా షబా ఓ రే కాలారా తారా సబారా షబా ఫెల్ 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 దేవాయిపడి గొడవలకు పోనయ్యా, ఓర్చుకుంటా సహించుకుంటా, ఎవరేమన్నా కూడా మాట్లాడను. నువ్వు నీతిమంతుని పరిశీలించే దేవుడు. నువ్వు పరిశీలిస్తావని నాకు అర్థమైంది. అవును 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 దుస్తును బలత్కారత్తు నాకు అసహ్యంగా అంటున్నావు, నన్ను అసహించుకుంటానంటున్నావు. పరిస్థితి లేక గొడవలకు వెళ్ళాను, ఇప్పటి నుంచి ఏ గొడవలకు వెళ్ళను. యేసు నన్ను కరుణించు, యేసు నన్ను కటాక్షించు. ఓ రిబా కబా లరా తరా వరా శబా ఫుల్ ఫుల్ దేవుని శక్తి పొందుకోండి, దేవుని మహిమను పొందుకోండి. ఆయన ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆయన కృపణ మీద ఉన్నది, ఆయన కటాక్షణ మీద ఉన్నది. ఓ రిబా 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 శబా కబా లరా తరా సమా ఓ రికాల తెలబరుస్తున్నా. ఏసు 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 హల్లెలూయా హల్లెలూయా రిబా శబా గోరి గోరి ఆత్మ ఆత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం పోవాలి. బిందు బిందు తండ్రి ఏసే వందనాలు, మహిమ మహిమ నీకు. ఈశ్వర కలగ తేజమాలు గల కందల క్షమాల హల్లెలూయా 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 ఈశ్వర కందలకు ఈశ్వర కందలకు క్షమాల తేజమాలు కందల తేజమాలు గల కందల క్షమాల హల్లెలూయా 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 జయ సంగ్రామ్ ప్రోగ్రాం. మహిమ నీకే ప్రభు, నీకే తండ్రి. ఆత్మచేత అభిషేకం బింబండి 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 ప్రతి పిల్లగా ఆత్మ కుమ్మరించండి. దుఃఖం నుంచి విడిపించు, ఆయన దుఃఖం నుంచి విడిపించు, ఇప్పుడు విడిపించు. ఆత్మదేవా, ప్రసిద్ధాత్మదేవా, నీ క్రియలను ఎరుగుతున్నారు ప్రభు.
ఏ మనుషుడి క్రియ ఎలా ఉందో, ఏ సంఘం క్రియ ఎలా ఉందో ప్రభు చూస్తున్నాడు. నీ క్రియలు ఎరుగుదరన్నాడు. నీకున్న శక్తి కొంచెమైన నేను నీ వాక్యములు గైకున్నావు. ఎవరు ఇక్కడ వాక్యం గైకున్నారో వారు దీవించబడుతున్నారు. వాక్యాన్ని గైకున్న వారు వడ్డులుతున్నారు. వాక్యాన్ని గైకున్న వారు వాక్యాన్ని అనుసరించిన వాళ్ళంతా నిరంతరం దీవించబడి సుధరించి వడ్డులతో దేవుడు కృప చేస్తున్నాడు. దేవుడికి మహిమ ఇక్కడ, దేవుడికి మహిమ. ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ నింపబడి అన్య భాషలు మాట్లాడి దేవుడి రాజ్య స్థాపన కోసం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన వాక్యాన్ని గైకోనండి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకు వచ్చేవాళ్ళు సేవకు రావడానికి తలుపులు ఎంతో మంది కూర్చున్నారు. సేవకు రాకుండా సేవలో ఆనందాలు కలగడానికి ఎంతో మంది తలుపు వేయాలని చూస్తున్నారు. కానీ దేవుడు తలుపు తీసిన దాన్ని ఎవడు వేయనేరడు. ద్వారాలు తెలిసే ఉన్నాయి, మార్గములు తెలిసే ఉన్నాయి, దాన్ని ఎవడు వేయనేరడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, మహాగణుడా. ప్రభా, ఇంతవరకు నాయన నీ ప్రియకుమారుని ఎత్తిపెట్టి ఘనంగా వాడుతున్నందుకు స్తోత్రం నాయన. తెలియదు సంఘం యొక్క నాయన చర్యలు వారి క్రియలు నాయన ప్రభా తెలియపరిచినావు తండ్రి. సంఘం కూడా తండ్రి ఒక నూతన హృదయాలతో నూతన మనస్సును నాయన పొందుకొనుటకు సహాయం దయచేస్తున్నావు. స్తోత్రములు నాయన. బిడ్డలందరికీ మారు మనసు ఇచ్చి యథార్థవంతులుగా నీతివంతులుగా ప్రభా ఏ తప్పులైతే ఉన్నవడినో అవన్నీ కూడా వాటి నుండి విడుదల దయచేసినాయన ప్రభా. అయా బిడ్డలందరినీ ఒక మారు మనసు ఇచ్చి నూతన హృదయాలతో నిన్ను స్తుతించి ఆరాధించి అనేకులను ప్రేమించే హృదయాలను బిడ్డలకు దయచేయండి తండ్రి. అయ్యా నిన్న వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించమన్న రీతిగానైనా బిడ్డలందరినైనా మరొకరు ప్రేమించదగినైనా ప్రభా. అయ్యా అట్టి మనస్సును కలిగించండి తండ్రి నాయన. అద్భుత కార్యములు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించి అయ్యా మీకు నెల వచ్చినప్పుడు అనేకులను మారు మనసు పొందినాయన. అయ్యా నీ మాటలన్నీ చెవి ఎద్దునైనా వాటన్నిటిని అనుసరించి నడిచే జ్ఞానమును బుద్ధిని వివేచన మన బిడ్డలకు అనుగ్రహించమని, నూతన వ్యక్తులుగా మార్చమని బిడ్డలందరికీ ప్రభా అయ్యా నా విశ్వాసములో బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ వాక్యం వారి హృదయములో నింపినాయన మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని రానున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.